వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. జగన్పై జరిగిన దాడి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జగన్ని హతమార్చేందుకు చేసినటువంటి కుట్రలో భాగమే ఈ దాడి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే, వైసీపీ బీజేపీ కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయంటూ తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేస్తుంది. హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడాలో భాగమే ఈ కుట్ర అంటూ తాజాగా చంద్రబాబు కూడా ఆరోపించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. జగన్పై దాడి వెనుక కారణాలేంటి? ఇదే ప్రస్తుతం అందరి ముందు ఉన్నటువంటి అనుమానం. దీనికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది ప్రస్తుతం అంతా విజయవాడ స్టూడియోలో ఉన్నారు రామానుజయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్, కృష్ణాంజనేయులు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, శ్రీనివాసరాజు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అలాగే తిరుపతి నుంచి మనతో జాయిన్ అవుతున్నారు మహేష్, జనసేన అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి మనతో జాయిన్ అవుతారు శంకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా. ముందుగా కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? ఇక్కడ తాజా పరిణామాలు చూశారు. ఒకటి, గాయం 0.5 అంగుళాలు మాత్రమే, అయితే పెద్ద కట్టుకుని దాని వెనకాల ఏదో కావాలని చేస్తున్నారు, అక్కడ ఏమీ లేదు, కావాలని సృష్టిస్తున్నారు అన్నటువంటి ఒక ఆరోపణ. రెండవది, కేసుకి సంబంధించి ఆంధ్ర పోలీసులు అక్కడికి వెళ్ళి వాంగ్మూలం అడిగితే ఆల్రెడీ డీజీపీ సీఎం క్లారిటీ ఇచ్చేసి వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పేసిన తర్వాత ఇక నేను ఇచ్చేటువంటి వివరణ ఏంటి, అవసరం లేదు అని చెప్పి జగన్ చెప్పడం. దీనికి సంబంధించి ఏమంటారు? ఇక్కడ మనం గాయం గురించి మాట్లాడుకునే ముందుగా అండి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, అతిపెద్ద ప్రతిపక్షం, ఈ నాయకుడి మీద ఒక దాడి జరగటం, అది కూడా రక్తపు గాయమయ్యే దాడి జరగటం, ఇది చాలా పొలిటికలే కాదు, మిగతా అన్ని అంశాల్లో కూడా చర్చనీయాంశమైనటువంటి అంశం. ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉందండి, ప్రధానమైనటువంటి కోణం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు రాజారెడ్డి గారు వాళ్ళ ఫ్యాక్షన్ ప్రత్యర్థుల చేతిలో దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ రెండు ఘటనలు ఎందుకు మనము చర్చించాలి అని అంటే, ఈ సమయం ఇలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రాజకీయ వారసుడిగా, ఒక ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మీద దాడి జరిగినటువంటి సందర్భం ఇది ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ దాడిని అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండించాలి. ఎందుకోసమనంటే, రాజకీయాలకు సంబంధించి రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులుగా చూసేటువంటి ధోరణి కూడా సరైనటువంటిది కాదు. ఈ విధమైనటువంటి ఒకవేళ హత్య చేయటానికో లేదా హత్య యత్నం కానివ్వండి, ఈ విధమైన భౌతిక దాడుల్ని ఎవరూ కూడా హర్షించటానికి వీలు లేనటువంటి అంశం. ఇక్కడ గాయము 1/2 ఇంచ్ అని అన్నారు. 1/2 ఇంచ్ అంటే దానికి ఉన్నటువంటి వినియోగించినటువంటి నైఫ్ 2.5 ఇంచెస్ అండి మొత్తం. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏపీ పోలీసు. కానీ దీన్ని నైఫ్ను స్వాధీనం చేసుకున్నటువంటి వాళ్ళు సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు. 1 ఇంచ్ ఏమో బ్లేడ్ ఉంది, 1.5 ఇంచ్ మాత్రము దానికి సంబంధించిన హ్యాండిల్ ఉందండి. అంటే ఒక 1 ఇంచ్ ఉన్నటువంటి బ్లేడ్లో 1/2 ఇంచ్ దిగింది అనేటువంటిది, 1/2 ఇంచ్ దిగింది అని అలాగా బలంగా గుచ్చినప్పుడు 1/2 ఇంచ్ దిగి ఇంకొక 1/2 ఇంచ్, అది షార్ప్గా ఉంది బ్లేడ్, 1 ఇంచ్ వరకు దిగొచ్చు, లోపలికి కూడా వెళ్ళి ఉండొచ్చు గాయం. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, అతను ఎవరైతే దాడి చేసినటువంటి శ్రీనివాసరావు ఉన్నాడో అతను నేరుగా ఆ యొక్క నైఫ్ని ఇలా గుచ్చాడు. ఇలాగిన కోసి ఉండుంటే ఎక్కువ గాయం అయ్యేటువంటి అవకాశం ఉండేది, ఈ విధమైనటువంటి ఎక్కువ రప్చర్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. మనం గాయమైనటువంటి సందర్భంలో ఆయన వైట్ షర్ట్ వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం గాయమైన సందర్భంలో రక్తమైనటువంటి ఇది కూడా చూస్తే, గాయం ఇలా దిగిన తర్వాత మ్యాక్సిమము దీనికన్నా దీని మందంలో రక్తము మొత్తము చొక్కా కంటింది అనమాట. గాయం లోతుగా దిగింది కానీ పక్కలకి ఇలా వెళ్ళలేదు. అయితే ఎంత గాయమైంది ఏమిటి, గాయాన్ని బట్టి కాదు మనం తీవ్రత చూడాల్సింది, గాయాన్ని బట్టి తీవ్రత మనం చూడాల్సింది. స్టేట్లో ఎట్లా అయిపోయిందంటే, దర్యాప్తు సోషల్ మీడియాలో చేసేస్తున్నారు, దర్యాప్తు పోలీసులు బదులు రాజకీయ నాయకులు చేసేస్తారు. ఇంకొకటి ఏమిటి అంటే, అసలు చేతికి తగిలినందువల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు, అదేం ప్రాణాపాయం. ఏదైనా సరే ఇది దాడి జరిగింది, ప్రతిపక్ష నాయకుడి మీద ఒక మారణాయుధంతో దాడి జరిగింది, అది నైఫ్. అది వాస్తవంగా మీడియా పర్సన్గా మీకు ఒక ఐడియా, ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు మీడియా వెళ్ళి పోలీసుల్ని లేకపోతే అక్కడ డాక్టర్ని అడుగుతారు, ఏం జరిగింది, ఎంత గాయమైంది, ఎందుకు అయింది అనేది.
అదంతా రికార్డ్ చేసుకోవడం మీద నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి చూద్దాం, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి నిన్న డాక్టర్ ఎవరైతే జగన్కి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ మరొక పర్సన్తో ఈ సోషల్ మీడియాలో దీన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక వ్యక్తితో మాట్లాడినటువంటి సంభాషణ ఒక్కసారి విందాం. నేను రమణారామ నర్సీపట్నం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటి జగన్ ఇష్యూ నీదెలా ఉంది? అవునండి. ఏంటది అసలు? అంటే నేను సిగ్నేచర్ చూసాను. ఆల్రెడీ అక్కడ పేపర్లు వచ్చాయండి. అది వాట్సాప్ లో వైరల్ అయిపోయింది, నీ సిగ్నేచర్ తో ఉంది. ఇదేంటి లలిత స్వాతి తిన్నా కదా అని చెప్పి డౌట్ వచ్చి నేను అది ఎలా వచ్చిందండి వాట్సాప్ లోకి? నేను ఎవరికి పంపించలేదు, నేను అపోలో వాళ్ళకి పంపించాను. అపోలో వాళ్ళ నుంచి వచ్చిందమ్మా. వామ్మో, అప్పటికి నాకు పోలీసు వాళ్ళు చెప్తున్నారండి మీరు ఎవరికి పంపించద్దంటే నేను అన్నాను నేను మా సీనియర్ కి పంపించాలండి అని చెప్పి. వచ్చింది అది వైరల్ అయిపోయింది మొత్తం, డైరెక్ట్ పొలిటికల్ గ్రూప్ లో వచ్చింది. ఓ నాయనో, ఇదే ఇష్యూ అవ్వదు కదా? ఇష్యూ అవుతుంది స్వాతి. ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ లో ఏంటంటున్నారంటే 5 సెంటీమీటర్స్ ఉండని చెప్పి అంటున్నారు కదా. అంటే మీరు సరిగ్గా వినట్లేదు ఎవరు న్యూస్. అది డెబ్రైడ్మెంట్ చేశారు వాళ్ళు. అవును కరెక్టే. ఇప్పుడు సీఎం చెప్తున్నారు కదా అదే క్లియర్ గా. నీదే ఇప్పుడు మెయిన్ రూల్ అవుతుందమ్మా. నువ్వే రేపు పొద్దున్న నిన్ను పోలీస్ ఎంక్వైరీకి పిలుస్తారు. అయ్యో, నేను చూసిందైతే అందరు చూసారండి. అది 0.5 సెంటీమీటర్ మించి ఉండదు. కాకపోతే వాళ్ళు నేనంటాను జాగ్రత్త విని. నీకు చెప్తుంది ఏంటంటే నీ దగ్గర ఏమైనా వీడియో ఎవిడెన్స్ ఏమైనా ఉందా? లేదు కదా. రేపు అదే అడుగుతారు నీకు. అడిగినప్పుడు ఏంటంటే క్లియర్ గా నువ్వు చెప్పుకోవాల్సింది అక్కడ ఎంత ఇంజురీ చూసి నువ్వు క్లియర్ గా డైరెక్ట్ చెప్పడం ఫ్రాంక్ గా. అంతే. నేను ఇప్పుడు పోలీస్ స్టేట్మెంట్ కూడా అంతే చెప్పానులేండి. ఎంత ఉంది అసలు ఉండు సైజ్ ఎంత ఉంది? అంతే ఉందండి. మీరు ఆ టిప్ మీరు ఇవాళ నైఫ్ చూసారా? మీకు ఫొటోస్ లో చూపిస్తున్నారా? ఆ నైఫ్ టిప్ ఎంత ఉంది? అంతే ఉంటది. అంతే అంతే. లోతు కూడా ఏం లేదు అక్కడ. మామూలుగానైనా మనకి చిన్నది కట్ అయితే బ్లీడ్ అవుతుంది. ఆయనకి అట్లే బ్లీడ్ అయింది. నేను అసలు బ్యాండేడ్ వేసినప్పుడు కూడా పెద్దగా బ్లీడ్ అవుతలేదు అక్కడ. చిన్న బ్లీడింగ్ అవుతది. మరి డెల్టాయిడ్ దగ్గర వేసానంటే చిన్నది అవుతది, మరి అంత సివియర్ కూడా ఏం కాదు. ఓవర్ బ్లీడింగ్ అయిపోయి పాసిబిలిటీ లేదు. అయితే అక్కడ వాళ్ళు మ్యాన్పులేట్ చేశారంట హైదరాబాద్ లో. మ్యాన్పులేట్ అంటే సార్ అది ఏంటంటే సార్ వీళ్ళు పాయిజన్ ఏమోనని డౌట్ పడ్డారు సార్. అది కోడికి పెట్టి కదా, పాయిజన్ పెట్టి గుచ్చాడేమో అన్నట్టు వాళ్ళు అందుకే డెబ్రైడ్మెంట్ చేయించుకున్నారు. మొత్తం సరౌండింగ్ ఏరియా మొత్తం డెబ్రైడ్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు సూచర్ వేసుకున్నారు. డెబ్రైడ్మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సైజు ఊండ్ సైజ్ పెరుగుతుంది కదా. అంతే మరి. అదే ఈ అదర్ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? అదే కదా జనాలు అక్కడే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఆడియో. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ గాయం ఏమీ లేదు అన్నటువంటిది, అంటే చిన్నదాన్నే ఎక్స్పోజ్ చేస్తున్నారన్నటువంటి వాదన బలంగా వినిపిస్తూ ప్రచారం జరుగుతుంది. అసలు ఈ డెబ్రాయిట్మెంట్ అంటే ఏంటి? నిజంగా ఈ గాయానికి సంబంధించి ఇలా 0.5 అంగుళాలు ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేస్తారా? అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది వివరించడానికి వైద్య నిపుణులు డాక్టర్ సత్యప్రసాద్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా. నమస్తే సత్యప్రసాద్ గారు. నమస్తే అండి సాయి గారు. ఇక్కడ చిన్న గాయం కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనేది ఒక వర్గపు ఆరోపణ. గాయం అక్కడ కుట్లు ఈ సిస్టమ్ గురించి సాధారణ పబ్లిక్కి తెలియదు కాబట్టి మీరు చెప్పగలుగుతారా ఏం జరుగుతుంది అనేది? తప్పనిసరిగానండి. యాక్చువల్ గా నేను కూడా ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాను. మొట్టమొదట ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్ గారి రిపోర్ట్ నేను చూశాను. 0.5 సెంటీమీటర్స్ అంగుళమో ఉంది. దానికి బిటాడిన్ తో క్లీన్ చేసి సోఫ్రామైసిన్ వేసి ఫస్ట్ ఎయిడ్ చేసాము అని చెప్పారు. అది కరెక్టే. తర్వాత ఈ గాయం జరిగిన చోటు డెల్టాయిడ్ మజిల్ కింద డెల్టాయిడ్ గ్రూవ్ లో జరిగింది. అక్కడ అతి ముఖ్యమైన సున్నితమైన రేడియల్ నెర్వ్ అనేది ఉంటుంది. ఆ నెర్వ్ డ్యామేజ్ అయితే రిస్ట్ డ్రాప్ వచ్చి ఆ చెయ్యి రిస్ట్ పనిచేయదు, ముఖ్యమైన పనులు ఏది చేసుకోవడానికి అరచేత్తో వీలవదు. అందుకని ఇలాంటి కేసెస్ లో గాయం ఎంతైనా కూడా ఆ రేడియల్ నెర్వ్ డ్యామేజ్ అయిందా అని తెలుసుకోవడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి 7-8 సెంటీమీటర్లు ఇంకా ఎక్కువ అవసరం. అక్కడ అవసరాన్ని బట్టి
కొత్తగా మనం స్కిన్ కట్ చేసి స్విచ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఆ రేడియల్ నెర్వ్ ఎక్స్ప్లోర్ చేయడానికి జరిగిన సుచర్ పెద్దదే, అయిన గాయం కన్నా 10 రెట్లు ఎక్కువ. కానీ ఇక్కడ అవసరం, అది చాలా అవసరం. ఈ రేడియల్ నెర్వ్ డ్యామేజ్ అయితే తర్వాత మనం చేసినప్పుడు డ్యామేజ్ తగ్గదు. అందుకని ఇమ్మీడియట్ గా మనం రేడియల్ నెర్వ్ డ్యామేజ్ అయిందా లేదా ఎక్స్ప్లోర్ చేసుకుని, ఒకవేళ అయితే ఇమ్మీడియట్ గా నెర్వ్ ని సుచర్ చేస్తే ఫ్యూచర్ లో ఏ విధమైన కాంప్లికేషన్లు ఉండవు. అంటే దానికోసం గాయం పెంచాల్సి ఉంటుందంటారు? చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా చేయాలి, చేయకపోతే తప్పదు. దానికి 9 కుట్లు దాకా పడ్డాయి అని ఒకవైపు అంటే అదంతా కుట్లేమి లేదనేటువంటి ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్లు బట్టి గాయాన్ని లెక్కిస్తారు వాళ్ళు. సపోజ్ పూర్వం కంటి ఆపరేషన్ జరిగేది, 1/2 సెంటీమీటర్ డ్యామేజ్, 1/2 సెంటీమీటర్ సుచర్కి 1/2 సెంటీమీటర్ కట్ చేసి 4 సుచర్స్ వేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ 9 కుట్లు పడి ఉండొచ్చు, అవసరం ఉంది కూడా, కానీ అది ఎక్స్ప్లాయిటేషన్ కాదు. నెర్వ్ డ్యామేజ్ ని ఎక్స్ప్లోర్ చేయడం అనాలి దాన్ని మనం. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే నిన్న వెళ్ళేటప్పుడు వెంటనే గాయపడిన తర్వాత ప్రాథమిక చికిత్స చేయించుకుని నడిచి వెళ్ళిపోయారు, నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇవాళ వచ్చేటప్పటికి ఆపరేషను తర్వాత చేతికి కట్టుకున్నారు, ఇదంతా కావాలని డ్రామా చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. ఏమంటారు దానికి? అసలు ఇలాంటి కేసెస్ లో ఒక విఐపి కాకుండా ఒక కామన్ మ్యాన్ వచ్చినా కూడా ఫస్ట్ ఎయిడ్ చేశాక ఈ న్యూరాలజిస్టులు ఎక్కడ ఉంటారో, న్యూరో సర్జన్స్ ఎక్కడ ఉంటారో హయ్యర్ సెంటర్ కి పంపడం అవసరం. అది 24 అవర్స్ పడితే 24 అవర్స్ లోపలైతే ఇంకా మంచిది. ఒక్కొక్కసారి మేము పేషెంట్స్ రిఫర్ చేసిన వాళ్ళు 4-5 రోజుల తర్వాత వెళ్తాం. అది రొటీన్ గా జరిగేదే, ఇమ్మీడియట్ గానే వెళ్లాల్సిన అవసరం కాదు. అది సపోజ్ ఏ కంటికో గాయం అనుకోండి, ఇమ్మీడియట్ గా అటెండ్ అవ్వాలి పెద్ద హాస్పిటల్లో. అంటే నేను అనేది ఇప్పుడు ఆ కట్టు కట్టారు, ఇప్పుడు సాంతం చెయ్య కదల్చకుండా, అంటే ముందైతే చేతికి గాయం అయ్యింది, గాయం తర్వాత ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ హైదరాబాద్లో తీసుకున్నాక చేతికి కట్టుకట్టి మడత పెట్టి కట్టుకట్టారు. అంటే ఇది ఎందుకు, ఇది కావాలని చేసింది అనేటువంటి ప్రచారం ఏమో అపోజిషన్ చేస్తోంది. అది కాదు, ఎందుకంటే మొట్టమొదటి జరిగింది 1/2 సెంటీమీటర్ ఒరిజినల్ గాయం. మనం రేడియల్ నెర్వ్ ఎక్స్ప్లోర్ చేయడానికి 9 సెంటీమీటర్లు మనం సుచర్ చేసాం. ఈ గాయం త్వరగా హీల్ అవ్వాలంటే మనం చేతికి కట్టి రెస్ట్ ఇవ్వాలి. చేతికి రెస్ట్ ఇవ్వాలి, రైట్. ఆ రెస్ట్ ఇవ్వకపోతే ఆ రేడియల్ నెర్వ్ సరిగా అతుక్కోదు, రైట్. అది నిజంగా కట్టు మనకి చూడటానికి ఎబ్బెట్టుగానే ఉంటుంది. 1/2 సెంటీమీటర్ గాయానికి ఎందుకు కట్టారేమిటి, జాతకాన్ని డాక్టర్లు కట్టారా అని కూడా అనిపించవచ్చు. కానీ మెడికల్ గా సర్జికల్ గా చెప్తే ఇప్పుడు దాకా జరిగిందంతా 100% కరెక్ట్ గా జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి డాక్టర్ సత్యప్రసాద్ గారు. కరెక్ట్ వాస్తవాలు ప్రజలకు తెలియజేసినందుకు. ఇది అంటే వైద్యులు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ వైద్యులు చేశారు. అదే సందర్భంలో ఆ ట్రీట్మెంట్ వెనకాల ఉన్నటువంటి నిజం వైద్యులే చెప్తున్నారు. కాకపోతే తెలియనటువంటి వైద్యం గురించి తెలియనటువంటి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రచారం ఇప్పటిదాకా మనం విన్నాం. కాబట్టి వాస్తవం అయితే ఆ స్థాయి ట్రీట్మెంట్, ఒక గాయపడితే వెంటనే అక్కడికక్కడ కుట్లేసి పక్కన పెట్టారు, దాని లోపల ఉన్నటువంటి మూలాల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక జవాబు, కరెక్ట్గా పబ్లిక్కి తెలియాల్సినటువంటి సమాచారం అన్నటువంటి ఉద్దేశంతో ఏబీ 24/7 మీ ముందుకి ఈ సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏమంటారు కృష్ణారావు గారు? అది ఇక్కడ ఏమిటంటే గాయం అనేటువంటిది, గాయం చిన్నదే జరిగింది, దాని అవసరం రీత్యా గాయం దాన్ని పెంచి దాన్ని మొత్తం ఆ విధమైనటువంటి రేడియల్ నెర్వ్కు సంబంధించినటువంటి ఇబ్బంది ఉందా అనేది చూడటం కోసం ఇది చేసినటువంటి పని. దీంట్లో ఏమీ ఎగ్జాగరేషన్ ఏమీ లేదండి. వాస్తవం చెప్పాలంటే ట్రీట్మెంట్లో యథాతథంగా ఏం జరగాలో అనేది జరిగింది. చెయ్యి కట్టేసుకోవటం కూడా దానివల్ల ఏంటంటే ఈ విధంగా ఊపుకుంటూ తిరగలేరు కదా, దీనికి రెస్ట్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద జరిగినటువంటి పని. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే అసలు ఏదైతే ప్రధానంగా మనం చర్చించాలో సమాజం కానీ లేదా పార్టీలు కానీ లేదా పోలీసులు లేదా మిగతా సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అంశాన్ని వదిలిపెట్టి ఇది చిన్న గాయము, ఇది లేకపోతే ఇది పెద్ద గాయము అనేటువంటి ఈ రెండింటి గురించి కాదు, దాడి జరిగినటువంటిది జరిగిందా లేదా,
ఈ దాడి ఏ ఉద్దేశంతో జరిగింది, ఉద్దేశం ఏమన్నా ఉందా, కావాలని దీని వెనకాల ఏమన్నా కుట్రలు ఉన్నాయా, లేకపోతే అతను ఆకతాయితనంగా చేశాడా, లేకపోతే అతను ప్రచారం కోసం చేశాడా, ఇవన్నీ విచారణలో ఖచ్చితంగా తేలాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు అతని దగ్గర నుంచి ఎవరైతే ఆయన దగ్గర 10 పేజీల లేఖ ఉంది అనేటువంటిది 10 పేజీలు ఎందుకోసమనంటే అది 10 పేజీల లేఖ అనేటువంటిది. ఇది లేఖ కానివ్వండి, అతని దగ్గర ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా సరే నైఫ్తో సహా, అతను ఉండేటువంటి వ్యాలెట్, జేబులో ఉండే వ్యాలెట్తో సహా ఇవన్నీ కూడా ఏవి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. సిఐఎస్ఎఫ్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్, దీంట్లో ఇచ్చినటువంటిది ఏంటంటే 10 pages హ్యాండ్ రిటర్న్ లెటర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇది 8th పాయింట్ కింద ఉందన్నమాట. 10 పేజీల లేఖ తెలుగులో రాసి ఉన్నటువంటి దాన్ని అతని జేబులోంచి స్వాధీనం చేసుకున్నాము. దీన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఎన్ని గంటలకి? 4:30 పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది ఈ విధమైనటువంటి హ్యాండ్ రైటింగ్, అతను హ్యాండ్ రైటింగ్తో ఉన్నటువంటిది అది ఏమి రాశాడు దాంట్లో అనేటువంటిది నిన్న కొంత పోలీసులు రివీల్ చేశారు. ఈ హ్యాండ్ రైటింగ్లో ఏముంది, తర్వాత అసలు ఇతను కాల్ డేటా సంబంధించి ఇతను ఒక ఫోన్ వాడుతున్నాడు, ఇతను కాల్ డేటా ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏమిటి, ఇతను ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాడు, ఇలాంటి అంశాలన్నింటినీ పోలీసు విచారణలో తేలుస్తారు. దాని ద్వారాగా దీని వెనకాల కుట్ర ఉందా, పథకం ఉందా, అసలు ఏ ఉద్దేశంతో చేశాడు అనేటువంటిది తేల్చాల్సింది పోలీసులు ఖచ్చితంగా. ఈ విషయంలో ఈ జరిగినటువంటి ఘటన విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఒకటి ఉందండి. అదేమిటంటే ఇది మాత్రము ఒక పథకం అనేటువంటిది ఉంది ఆ అబ్బాయి దగ్గర నుంచే. ఎందుకు ఈ పథకం ఉందని ఎందుకు అని అంటున్నామంటే, ఆ అబ్బాయి 10 పేజీల లేఖని ముందే రాసుకున్నాడు. ఒకటి ఆ రోజున అదే సమయంలో కానివ్వండి, ఇంకొక రోజు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎయిర్పోర్ట్కి వస్తాడు, అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తాడు అనేటువంటిది అతనికి సమాచారం ఉంది. ఆ విధంగా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకొని ఆ విధమైనటువంటి నైఫ్ను సిద్ధం చేసుకొని ఇవన్నీ చేసుకున్నాడు. కాబట్టి ఇది యాక్సిడెంటల్గా జరగలేదు. తాజాగా దీనికి సంబంధించినటువంటి 2 సమాచారాలు ఏంటంటే, ఈవేళ అతన్ని ముమ్మిడివరం రిఫరెన్స్ చూశారు. 2 కత్తులు అతని దగ్గర స్వాధీనం చేసుకున్నట్టుగా నివేదిక అందజేశారు పోలీసులు కోర్టుకు. రిమాండ్ రిపోర్ట్లో 2 కత్తులు ఉన్నాయి అతని దగ్గర. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇంతకుముందు అక్కడ జరిగినటువంటి ఒక గొడవలో ఒకళ్ళని కొట్టినటువంటి కేసులో కూడా ఇతను గతంలో నిందితుడిగా కూడా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా 5గురు కలిసి ఒక వ్యక్తి మీద చేసినటువంటి దాడి కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు, ఒక క్రిమినల్ రికార్డు కూడా ఇతని మీద ఉందన్నటువంటిది కూడా పోలీసులు తాజాగా తేల్చినటువంటి. రామాంజనేయులు గారు ఏమంటారు? ఈ గత నిన్నటి నుంచి చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు చాలా నవ్వుకుంటూ ఉన్నారు. అంటే వానలేని వరదని మనం ఒక సామెత చూస్తూ ఉంటాం. నిజంగా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. చంద్రబాబు గారు కలెక్టర్స్ మీటింగ్లో ఉన్నారు. కలెక్టర్స్ మీటింగ్లో ఉంటే ఇలా జగన్ మీద ఇలా దాడి జరిగింది అంటంతో వెంటనే ఖండించారు. మా మంత్రులు కూడా అందరూ ఖండించారు. అందరూ కూడా అలా జరిగినటువంటిది. ఇప్పుడు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి భౌతిక దాడులు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించే పరిస్థితి మట్టుకు లేదు చంద్రబాబు గారు. అందుకే రాయలసీమలో మరి అలాంటి ఫ్యాక్షన్ ఇదంతా రూపుమాపటానికి కూడా ఆ రోజున తెలుగుదేశమే. మరి ఈ రకమైన సంస్కృతికి తెలుగుదేశానికి ఇష్టం ఉండదు. ఏదైనా రాజకీయం మరి ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఉండాలి తప్ప ఇలా భౌతిక దాడులు అలాంటివి ప్రోత్సహించేటటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. మరి దాన్ని తీవ్రంగా ఖండించారు. ఖండించిన తర్వాత కూడా మరి పోలీసుకు కూడా ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎంతటి వారైనా వాళ్ళని శిక్షించాలి అని చెప్పి వెంటనే మా హోంమంత్రి మాట్లాడటం జరిగింది. తర్వాత మా మంత్రులందరూ మాట్లాడటం జరిగింది. అదంతా జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మొత్తం క్షుణ్ణంగా నిన్నటి నుంచి చూస్తున్నటువంటి ఏంటిది, అక్కడ జరిగినటువంటి ప్రాంతం ఎవరిది, చేసినటువంటి వ్యక్తి ఎవరు, చేసినటువంటి వ్యక్తి మరి మొత్తం టోటల్గా అతని అభిమాని అని నిన్న వాళ్ళ బ్రదర్సే అనేక రకాలుగా టీవీలో చూసాం మనం. తర్వాత కూడా ఎంక్వైరీలో తెలుస్తూ ఉంది వాళ్ళు జగన్ అభిమానులు. ఆ తర్వాత కూడా అతను కూడా మరి మీకు జస్ట్ రిఫరెన్స్కి చెప్తున్నా, ఇతను జగన్ అభిమాని అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ మెంబర్స్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ క్లియర్గా అనౌన్స్ చేసింది, మేమందరం తెలుగుదేశంలోనే, ఇంతకుముందు కాంగ్రెస్ మా ఫ్యామిలీ, టీడీపీలో ఉన్నాం అనేటువంటిది. మేమందరం తెలుగుదేశమే, మా తమ్ముడు మాత్రం జగన్ అంటే వేరే అభిమానం చూపెడతాడు. మొన్న వచ్చి
పోస్టర్ పెట్టాడని కూడా పోస్టర్ తనే కూడా పెట్టాడు. చెప్పాడు. పోస్టర్ అతను అభిమానం అనేది అంటే కరెక్ట్, నిన్న- ఫ్యామిలీ నిన్న- మాత్రం వేరేదనేటువంటిది ఒకసారి మీరు notice చేస్తారు. నిన్న మేము టీవీ దీంట్లో కూడా అతను పోస్టర్ పెట్టినటువంటి పోస్టర్ని మేము ఇలా రకంగా చూపిస్తే అప్పుడు అందరూ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు మొత్తం అది చివరికి నేను నిన్న కూడా నిన్న టీవీలో కూడా నేను ఏదో దీంట్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పా, మనం ఇక్కడ కాదు ఈ చర్చ జరపాల్సింది, ఆ ఊళ్ళోకి వెళ్ళి చెబుతాం. ఎందుకంటే మనం క్లారిటీ వచ్చేసింది అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో, ఫ్యామిలీ పార్టీ ఇతను జగనాభిమాని అనేది కూడా క్లియర్. ఆ అంశం పక్కన పెడదాం. సరే, ఏమంటారు ఇక్కడ ఏంటంటే అదేమో జరిగినటువంటి ప్రాంతమేమో మరి సిఐఎస్ఎఫ్ వాళ్ళు అక్కడ చూడాల్సినటువంటిది ఆ సెక్యూరిటీ, ఆ కత్తులు లోపలికి ఎలా వెళ్ళని అలాంటిదంతా చూడాల్సినటువంటిది అక్కడేమో కేంద్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉండేటటువంటి వాళ్ళది. చేసినాడేమో జగన్ మనిషి, దెబ్బ తగిలిందేమో, గాయం తగిలిందేమో జగన్ గారికి. ఆ వ్యవహారం అంతా కూడా అలా ఉంటే దాన్ని తీసుకొచ్చి మా మీద రుదుతం ఏంటి? ఈ ఎంక్వైరీ ఇప్పుడు జరిగిన వెంటనే సిట్ వేశారు. సిట్ కాకపోతే మరి మీకు అది కుదరదు అంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, లేకపోతే మీరు సిబిఐ అయితే అటు కేంద్రం ఎలాగో మీ చేతుల్లో ఉంది కాబట్టి సిబిఐ వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. చంద్రబాబు గారు చెప్తున్నారు మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి బాబు, మీరు ఏది కావాలో చెప్తా చేసుకోండి, అసలు మాకేం సంబంధం బాబు దీని గురించి అని చెప్పి మొత్తుకుంటా ఉంటే కేంద్రానికి రాష్ట్రం లేఖ రాయాలి. అది తను అడిగితే కుదరదు. అది మీరు అట్లాగే ఏమన్నా లేఖ రాయబోతున్నారా? సిబిఐ దర్యాప్తు చేర్పించి వాళ్ళు అడిగితే వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగారు. ఇప్పుడు వాళ్ళు నిన్న నుంచి అంబటి రాంబాబు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే అసలు ఈరోజు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే అసలు వీళ్ళందరికీ కూడా టీవీ ముందుకు వచ్చి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు మనం మాట్లాడే మాటలన్నీ చూసి మనల్ని అసహించుకుంటారనేటటువంటిది ఆ సిగ్గు మర్చిపోయారు వీళ్ళు. మర్చిపోయి అసలు ఏదో ఒకటి మనం టీవీ ముందుకు వెళ్ళాలి, మాట్లాడాలన్నది ఒకే పెట్టుకున్నారు తప్ప అసలు దీంట్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రం ఏముంది అన్నది దీంట్లో ఒక కుట్ర క్లియర్గా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కుట్ర అన్నది నిన్న కూడా ఏంటంటే ఇది మనం చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు ఓ పక్కంట బీజేపీ మరి కన్నా గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో అంట శాంతి భద్రతలు కరువైపోయినాయి అంట, మానవ హక్కులకి భంగం కలుగుతుందంట. మరి బీజేపీ వాళ్ళు ఇంకెక్కడో మాట్లాడుతున్నాడు, ఆయన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రాష్ట్రాన్ని మరి అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అంటే దీని అంతటికీ చూస్తూ ఉంటే వీళ్ళు అందుకే నేను చంద్రబాబు నాయుడు గారు కుట్ర అని అన్నది దానికి కారణమే. ఎందుకంటే ఇది జరిగిందేమో మరి అది యాదృచ్ఛికంగా జరగని అతనే మరి జగన్కి పాపులారిటీ తీసుకురావడానికి అతను చేయని, లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళ వెనకమాలు ఉండి మరి ఇలా చేస్తే మరి బాగుంటుంది, సింపతి వస్తుందని చేయని. ఎందుకంటే ఆయన పాదయాత్రకి మొత్తం మీద ఏమాత్రం కూడా ప్రజలు స్పందిస్తలేదు. మరి ఈ రోజు క్లియర్గా కనపడతా ఉంది. 3000 కాదు కదా, ఇంకొక 3000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర కాదు కదా, మళ్ళీ మొదలెట్టి పొర్లి దండాలు పెట్టినా లేకపోతేనేమో మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి చుట్టూ బొర్లినా ఆయనకి అసలు ఎక్కడా కూడా మరి ఆదరణ లేదు. ఎందుకంటే మరి ఈ పరిస్థితి కాకుండా మీరు వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్గానే ఉందంటున్నారా? మేమేమన్నా ఇప్పుడు వ్యవహరించిన తీరు ఏదైనా ఉందంటే ఇది జరిగిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ ఒకసారి ఇక్కడ మేము డ్యామేజ్ అయింది, ఆయన డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే రాష్ట్రపతి పాలన పెట్టండి అంటే ఇలాంటి అరాచకాలు సృష్టించి ఈ రకంగా మరి ఏదో ఒక రకంగా దీన్ని ఇష్యూని పెద్ద చేసి ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించి ఈ రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు, లేకపోతే ఇవన్నీ కూడా బందులు అలాంటివి జరిపించి ఇక్కడ మరి శాంతి భద్రతలకు విఘాతకం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సరిగ్గా శాంతి భద్రతలు కాపాడలేకపోతా ఉంది అనేది ఒక నింద మా మీద వేసి ఇక్కడ 356 అమలు చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబుని దింపాలి అనేటటువంటి కుట్ర ఈ రోజున ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా చేస్తారు. శంకర్ గారు ఏమంటారు? నమస్తే అండి సాయి గారు, నమస్తే. చాలా చక్కగా చెప్పారు మన రామాంజన్ గారు, ధన్యవాదాలండి మీకు, మన 3D వారికి. నిజంగా అండి నిన్న
దాదాపు 36 గంటల నుంచి ఎప్పుడైతే కనుక ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన చూసినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలు, తర్వాత ఎవరెవరు ఏ ప్రెస్ మీట్లు పెట్టారు, ఏమేమి వచ్చాయి, వాళ్ళ నోటి నుంచి ఆనిముత్యాలు ఏమొచ్చాయి, కనీసం అంటే కనుక మానవతా దృక్పథంతో ఏమి జరిగింది దాడి అనేటువంటి దాని మీద కాకుండా, ఈ దాడికి సంబంధించిన దానికి కాకుండా పూర్తిగా రాజకీయం మాట్లాడుతూ ఇది ఏదో ఒక దాడి కాదు, ఇంకోటి అనేసి జరిగినటువంటి ఇమ్మీడియట్గా ఇది మాది కాదు సిఐఎస్ఎఫ్ వాళ్ళదనేసి కొంతమంది చెప్తే, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాకేం సంబంధం అండి అక్కడ జరిగిందని ఒకరంటే, డీజీపీ గారు ఒకటి మాట చెప్తే, తర్వాత సివి ఆనంద్ గారు ఇంకొక ఆయన పోలీస్ బాస్ ఇంకొకటి చెప్తే, ఎలా ఉందంటే ఇది మాకు సంబంధం లేదు, ఒక సినిమాలో చూపిస్తూ ఉంటుంది, అక్కడ ఏదైనా జరిగితే ఇది నా పోలీస్ స్టేషన్లే కాదు ఆ పోలీస్ స్టేషన్కి, ఇది నాకు కాదనేటువంటిది ఒక హత్య జరిగినా కూడా అలా అంటుంది. నిన్న జరిగింది పూర్తిగా ప్రభుత్వం యొక్క హత్యా ప్రయత్నం అనేసి మేము బలాగుద్దిగా చెబుతున్నాము. ఎందుకంటే జరిగినటువంటి అరగంటకే పోలీస్ బాస్ నారా ఠాకూర్ గారు, నిజంగా పేరు మార్చుకోవాలైనా ఎల్లో డ్రెస్ వేసుకోవాల్సింది, అందుకే ఆయనకి నారా లోకేష్ ఠాకూర్ అని మేము ఈ రోజు నుంచి పిలచదలుచుకున్నాం. ఆయన మాట్లాడుతూ ఏమంటారండి, పాపులారిటీ కోసం ఉండొచ్చు, పాపులారిటీ కోసం ఆయన చేశారు. ఆయన దగ్గర తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం పిఎస్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఫ్లెక్సీ రిలీజ్ చేశారు. ఈ ఫ్లెక్సీ రిలీజ్ చేసేసి అరగంటలో ఫ్లెక్సీ ఎక్కడ ఉంటుందండి, ఎప్పుడో జనవరిలో వేశారంట. ఆ ఫ్లెక్సీలో నిజంగా వైఎస్ఆర్ అభిమాని అయితే ఎల్లోది ఒకటి పెట్టుకోరు, ఎల్లోది రాదు బ్యాక్గ్రౌండ్, నెంబర్ 1. నెంబర్ 2, సంక్రాంతి సంబంధించింది అయితే అక్కడ ఏదైనా గుబ్బిమ్మలు కానీ లేదా కలశం కానీ ఇలాంటివి ఉంటాయి. అది కాకుండా గద్ద ఉంది అక్కడ, అంటే గరుడ ఉంది. ఎందుకు ఆ గరుడ పెట్టారు అంటే, సంవత్సరం కిందట పెట్టినటువంటి ఏ ఫ్లెక్సీలు కూడాను ఎక్కడ పెట్టినా కూడా ఫ్లెక్సీల కింద పలాని డిజిటల్ గ్రాఫిక్స్ వాళ్ళకి అనేసి చిన్నదైనా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకోవడం అనేసి వాళ్ళ యొక్క బిజినెస్ టాక్టిక్స్. ఎక్కడ కూడా ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి పోస్టర్లో కూడా కింద పలాని ఫ్లెక్సీ పలాని డిజిటల్ అని ఉంటుంది. అంటే ఇది అప్పటికప్పుడు సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు, అది ఉండనేసి. సరే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే లెటర్ ఉంది అనేసి అదే నారా ఠాకూర్ గారు చెప్పారు. ఏం చెప్పారు, ఒక లెటర్ ఉంది అనేసి. ఏమండి లెటర్ ఉంటే అది వచ్చేసి ఏదో మా దగ్గర ఒక పెన్ డ్రైవ్ దొరికింది, లేకుంటే ఒక హార్డ్ డిస్క్ దొరికింది, పరిశీలిస్తున్నాము, సిస్టంలో పెట్టాలనుకోవచ్చు. ఇంత చెప్పినటువంటి ఆ తెలుగుదేశం డీజీపీ గారు నారా ఠాకూర్ గారు ఎందుకు ఆ పత్రికా సమావేశంలో ఎందుకు ఈ పేపర్ని చదివి వినించకపోయినా కూడా ఈ పేపర్ దొరికింది ఆ నిందుడి దగ్గర, మేము తర్వాత దీన్ని స్టడీ చేస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? అది కూడా ఎప్పుడు చెప్పారంటే సమావేశం ముగిసిన తర్వాత వెళుతూ మెసేజ్ చూసుకొని, మీరు పూర్తిగా గమనించండి, ఆయన యొక్క నారా ఠాకూర్ గారి యొక్క సమావేశము అయిపోయిన తర్వాత మెసేజ్ చూస్తూ తర్వాత ఒక పేపర్ దొరికింది మా దగ్గర 10 పేజీలని అప్పుడు చెప్పారు. ఏమండి అంటే స్క్రిప్ట్ అనేది ఎక్కడి నుంచో వస్తుంది, స్క్రిప్ట్ వచ్చిన తర్వాత చదువు జరిగింది, అదొక ఇన్సిడెంట్. ఎందుకు అత్యాయత్నం అంటే, రెండోది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చూస్తే అండి ఈరోజు మధ్యాహ్నం వరకు 4 ప్రెస్ మీట్లు పెట్టారు. 4 ప్రెస్ మీట్లు, ఎవరు మంత్రులు కాకుండా మిగతా వాళ్ళు కాకుండా. ఏమంటారండి, ఎవరు వచ్చేసి ఇది మానవతా కోణంలో చూడకుండా ఒక అత్యాయత్నం జరిగితే, ప్రతిపక్ష నాయకుడి మీద సాక్షాత్తు ప్రత్యక్ష నాయకుడి మీద దాడి జరిగితే ఆయన మాట్లాడాల్సిన మాటలు అనేవి, నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా కూడా మనిషి అనేవాడు పక్కన పెట్టండి, మృగాలు మనిషి అనేవాడు జాగ్రత్తగా మాట్లాడాలి. పదం లూజ్ టాక్ గా మాట్లాడకూడదు. మీరు మాట్లాడండి, దాంట్లో విమర్శ చేయండి, కానీ వ్యక్తిగతంగా మానవీయ కోణంలో ఆలోచించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పరామర్శించడం కానీ ఖండించడం కానీ ఏమైందని కనుక్కుంటూ జరిగింది. అదే నిన్న కేసీఆర్ గారు ఫోన్ చేశారు, కేటీఆర్ ట్వీట్ పెట్టారు, పవన్ కళ్యాణ్ పరామర్శించనేసి అదే ప్రెస్ మీట్ లో రాత్రి 10 గంటలప్పుడు ప్రెస్ మీట్ లో ఓనేసి ఇలా జరిగింది శివాజీ గారు చెప్పారు. అంటే శివాజీ ఎవరంటే ఇక్కడ అన్అఫీషియల్ ఇంటెలిజెన్స్ బాస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అన్అఫీషియల్ ఇంటెలిజెన్స్ బాస్ చెప్పారు. ఇది నిజమే అని ఇదంతా చెప్తున్నారు. ఏమండి నిన్న మీ పార్టీ, మీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీకి సంబంధించిన జైపాల్ రెడ్డి గారు వచ్చారు, జానారెడ్డి గారు వచ్చారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చారు, స్వయానా మీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా మీకు సంబంధించి ఆపరేషన్ గరుడాలో కానీ మీ అన్అఫీషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినట్లు వాళ్ళందరూ కూడా భాగమేనా? మీ యనమల రామకృష్ణుడు వియ్యంకుడు అంటే మీ యనమల రామకృష్ణుడు భాగమా? మీ కాంగ్రెస్, మీరు చేతులు కలిపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందులో భాగమా? అంటే ఈ కుట్రలో భాగమా? ఏమి ప్రజలకు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకొకటి ఎక్కడైనా సంఘటన జరుగుతాయండి. మీరు ఒక్క ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి మీద కూడాను ఇలాంటి దాడి ఆయన చేయించుకున్నాడా? అలిపిరిలో 2003లో. తర్వాత
అదే జరిగిన తర్వాత ఇదే ఒకసారి ఇంపార్టెంట్ ప్రజలకు తెలియాలి. సాయి గారు ఏమనుకోవద్దు, ఒక్క నిమిషం మేము action తీసుకుంటాను. దాడి ఇదే మీరు జరిగిన మాట్లాడేటప్పుడు ఆయన తర్వాత మాట్లాడు. మళ్ళీ మీకు ఏమండి? ఇస్తానంటే. నారా చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో జరిగిన తర్వాత ఆయన పోలీసు దగ్గరికి వెళ్ళారండి, పోలీస్ స్టేషన్ దగ్గరికి మెడికల్ రిపోర్ట్ తీసుకున్నారండి. ఇంకోటి అదే జరిగితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుటాహుటిన తిరుపతికి వెళ్ళి బాబు గారి దగ్గరికి వెళ్ళి, బాబు దేవుడు ఉన్నాడయ్యా కాపాడరు నిండని చెప్పి పరామర్శించి అదే తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర గంట సేపు శాంతి జరగాలనేటువంటి శాంతియుత ధర్నా చేశారు. అది మానవీయ కోణం అంటే. రైట్ శంకర్ గారు, ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, శంకర్ గారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిన్న జరిగిన తర్వాత రెండు ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కన్క్లూజన్కి వచ్చేసారు ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర అని, లేదా ఆపరేషన్ గరుడానో అదే రాసి ఛార్జ్షీట్ వేసేసామనండి. ఈ కేసు ఇంతవరకు ఎందుకు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాలా. డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసి ఆయన స్టేట్మెంట్లు ఇచ్చి ఇది ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి అంటాం. రెండోది కలెక్టర్ సమావేశం లేకపోతే మిగతా మంత్రుల సమావేశం, మిగతా సమస్యలో ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన స్థాయి మరిచి ఒక స్ట్రీట్ నాయకుడిగా, ఒక వీధి నాయకుడిగా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడతాం. దీనిలో కేంద్ర ప్రభుత్వం కుట్రానో బీజేపీ నాయకులు కుట్రానో ఈ రకమైన ప్రచారం, విష ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎంత స్థాయికి దిగజారారో అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సంఘటన దురదృష్టకరం, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని వెనక ఎవరైనా నిజంగా కుట్ర ఉందా అది వెలికి తీయాల్సిన అవసరం ఉంది, పోలీసులు చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఉంది, దేనైనా ఎయిర్పోర్ట్ కానీ రైల్వే కానీ ఏది సంస్థలైనా కేంద్ర సంస్థలు అయితే ప్రభుత్వ కార్యాలయాలు కేంద్ర కార్యాలయాలే. బట్ అల్టిమేట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఆ లోకల్ పోలీసులే. లోకల్ ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దని మేమే అనట్లేదు. ఎవరు కుట్ర ఉందో, ఎవరు అనుకున్నారో, ఇది 10 పేజీలా 14 పేజీలా, లేదా వారు ఇంకా ఉందో, లేదా ఆయన సామాజిక ఇంకా పరిస్థితి ఎట్లా ఉందో, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లేకుండా డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, బీజేపీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది, విజయసాయి రెడ్డి గారు, మజ్జీవల్ నాయకులు గారు ఇద్దరు కట్టి కుట్ర చేశారని, ముఖ్యమంత్రి గారు ఇదేదో ఆపరేషన్ గడ్డ అనుమానంగా ఉంది నాకు కూడా, లేదా కేంద్రం పరిధిలో ఉంటుంది ఇది. కేంద్రం 2 పాయింట్లు మేము స్పష్టంగా చేయగలుగుతున్నాం. కేంద్ర కుట్ర లేదా ఇంకేమైనా కుట్ర అంటే మీరు ఛార్జ్షీట్లో మెన్షన్ చేసి వేయండి, లేదా మీరు ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి మీరు లెటర్ రాయండి, లేదా జగన్ గారు నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి అయ్యింది. మీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, మాకైతే ఇబ్బంది లేదు. దీని వెనక సిఐఎస్ఎఫ్ పరిధిలో జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ లోపల అని నేను అడిగేది ఇక్కడ సెకండ్ యాంగిల్ వేరు. నిన్న ఏసీబీ గారు ఇచ్చారు, ఎంప్లాయీస్ కానీ ప్రయాణికుల విషయంలో కానీ ఎంట్రన్స్ దగ్గర మేము ఐడెంటిటీ కార్డ్స్ ఒకటే చూస్తాము, వాళ్ళ పూర్తి తనిఖీ మేము చెయ్యము, లోపల స్కానింగ్కి వెళ్ళినప్పుడు పూర్తి తనిఖీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఒక లాయరే, విషయం బయట వీళ్ళకేమో బయట నుంచి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు లోకల్ పోలీసులకి, లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏమో వ్యక్తుల భద్రత చూడరు, కేవలం ఎయిర్పోర్ట్ భద్రత చూస్తామంటారు. వ్యక్తుల భద్రత అంటే ఎంట్రన్స్ లోనే ఐడెంటిటీ కార్డ్ చూస్తారండి, లోపల టికెట్ కన్ఫర్మ్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి స్కానింగ్ జరుగుతుంది. అదే నేను అనేది ఇక్కడ జగన్ మీద దాడి పాయింట్ ఏంటంటే ఇతను ఎంప్లాయీ ఆ క్యాంటీన్ ఇన్నర్ లోపల ఉందా లేదా, నేను అనేది ఇక్కడ పబ్లిక్ కి కావాల్సిన క్లారిటీ ఏంటంటే రేపు పొద్దున ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇవాళ రేపు ఎవరి మీద అన్నా అక్కడ దాడి జరిగితే దర్యాప్తు ఎవరు చేయాలా, ఎయిర్పోర్ట్ అథారిటీ చేస్తుందా లేకపోతే పోలీస్ చేయాలా? లోకల్ పోలీస్ జరిగినా లోకల్ పోలీసులు స్టేట్ పోలీసులు చేయాలా? ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం భద్రత ఎవరు కల్పిస్తారు లోపల జరిగే ఇన్సిడెంట్ కి? ఇప్పుడు వీళ్ళేమో లోపలికి వెళ్ళకూడదు, వాళ్ళేమో బయటికి రాకూడదు. విఐపి యొక్క సెక్యూరిటీ కానీ ఏదైనా కానీ ఆ ఎంట్రన్స్ వరకే ఉంటుందండి, లోపలికి వెళ్ళిన తర్వాత సిఎస్ఎఫ్. మరి అప్పుడు నిన్న దర్యాప్తు సిఐఎస్ఎఫ్ తరపున కేంద్రానికి రాసి దర్యాప్తు వేరు భద్రత సెక్యూరిటీ ఇవ్వటం వేరండి. లోపలికి వెళ్ళిన అంటే ఇప్పుడు ఓకే, అట్లయితే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సిఐఎస్ఎఫ్ పరిధిలో ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆ కన్సర్న్ సిఐఎస్ఎఫ్ అధికారి మీద చర్య తీసుకోవాలి కదా. అక్కడ వాళ్ళే రిపోర్ట్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చారు, దాడి జరిగితే ఇన్వెస్టిగేషన్ లో కనుక వాళ్ళ బయటపడితే ఇన్వెస్టిగేషన్ లో కుట్రంటలా నేను అనేది ఫెయిల్యూర్ కదా. లోపల ఉండేటువంటి ఒక ప్రయాణికుడికి భద్రత కల్పించడంలో ఆ కల్పించాల్సినటువంటి వ్యవస్థ ఫెయిల్ అయ్యింది అంటే ఆ వ్యవస్థకు సంబంధించిన అధికారుల మీద చర్య తీసుకోవాలి కదా చట్టబద్ధంగా. అయితే సిఐఎస్ఎఫ్
పరిధి లోపల నుంచి ఉంటుందండి. లోపలే జరిగింది ఇన్సిడెంట్. వాళ్ళకి భద్రత కల్పించే విషయంలో మరి ఇది యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అది. యాక్షన్ తీసుకోకూడదని నేను అంటలా, అది ఇంతవరకు యాక్షన్ ఏం తీసుకోలేదు. ఉంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిజంగా ఎక్కడ ఉంది, ఆ పరిధి ఏ అధికారి కిందకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని అంతదిగా వదిలేసే పరిస్థితి ఏం కాదు. దీన్ని వెనక ఇప్పుడు మీరు వైసీపీ కలిసి ఈ కుట్ర చేశారన్నది నిజమా కాదా? తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఆరోపిస్తున్నారు. నేను చెప్పే దయచేసి ఛార్జ్ షీట్లో అదే మాట ఛార్జ్ షీట్ వేసామనండి, అదే మాట ఏంటి కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరి పాత్ర ఎంత ఉందనేది. మేమే కాదనట్లేదు కదా, మీ అనుమానం ఉంది లేదా మీ దర్యాప్తులో అది బయటపడింది, వేయమనండి సార్. ఎందుకని ఆలోచిస్తున్నారు? లేదా ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ అధికారులు ఇంకో యాంగిల్లో విచారణ చేస్తారా? డీజీపీ గారు లేదా పోలీసులు ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన కూడా విట్నెస్కి పెట్టమని దానిలో విట్నెస్కి పెట్టాల్సి వస్తుంది, మంత్రులను కూడా విట్నెస్కి పెట్టాల్సి వస్తుంది. దర్యాప్తులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు నా అనుమానం ఉందంటే చేయమనండి, వాళ్ళని కూడా విట్నెస్కి పెట్టి ఛార్జ్షీట్ వేయమనండి, కోర్టుకు బయటకు వస్తాయి. సో అక్కడున్న ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం సార్. సాయి గారు మీకు కూడా ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు ఈ విషయాన్ని నిన్నటి నుంచి ఇది స్టేట్లో పెద్ద బర్నింగ్ టాపిక్గా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో కూడా దీని గురించి ప్రత్యేక చర్చ కూడా జరుగుతూ ఉంది. దీన్ని నేను ఏం చెప్తానంటే, దీన్ని మనం ఒక 3 యాంగిల్స్తో చూడాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండోది ఏంట్రా అంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మూడోది ఏంట్రా అంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ దాడిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్, ప్రతి ఒక్క అన్ని పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండించాల్సి వస్తుంది. ఈ పదంగానే నిన్న మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఇమీడియట్గా ఖండించడం జరిగింది. ఇది హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రోజు ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అనుమానాలు కలగడం వల్ల పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు మొత్తము ఒక హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నేత మీద, ఒక ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే అది రాజకీయంగా టోటల్గా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళిపోయి అది ఈ పార్టీకి మైలేజ్ వస్తుందా, ఈ పార్టీకి మైనస్ అవుతుందా, ఈ పార్టీకి ప్లస్ అవుతుందా అని మనం డిస్కస్ చేయడానికి కారణం ఏంట్రా అంటే, ఆ లెవెల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంట్రా అంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు జరిగిన ఇక్కడ వాళ్ళు చెప్తున్న చాలా అంశాలు మనకు దాని అనుమానాలు కలగడం వల్ల ఈరోజు ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మారింది. నిన్నేమన్నారు, అతని జోబులో 8 పేజీల ల్యాక్ ఉందని చెప్పారు. ఈరోజు 14 పేజీల ల్యాక్ వచ్చింది. అసలు ఒక వ్యక్తిని పట్టుకుంటే ఇమ్మీడియట్గా ఒక బ్లేడ్ని చేతిలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అప్పుడున్న పోలీసు వాళ్ళు అక్కడికి ఏదైనా ఒక 10 మినిట్స్లోనే ఇంకొక బ్లేడ్, ఇంకొక నైఫ్ను కూడా ఐడెంటిఫై చేసే పాసిబిలిటీ ఉంది. కానీ అది 1 డే తీసుకున్న తర్వాత ఈరోజు ఇంకొక నైఫ్ను ఐడెంటిఫై చేయడం అనేది అక్కడ ఆ విధంగా తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇదేలాగా 8 పేపర్స్ లేఖలు ఉన్నప్పుడు నిన్న చెప్పారు, ఈరోజు 14 పేపర్ లేఖలు 14 పేజీల వరకు తీసుకెళ్ళిపోయింది. సో ఇలాగా వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్లో చాలా చాలా డిఫరెన్సెస్ కనబడుతుంది. కాబట్టి ఇది పొలిటికల్ యాంగిల్లో అన్ని పార్టీస్ వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు పొలిటికల్ మూవ్ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఇక్కడ నేను మేజర్గా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఇక్కడ ఇంతకుముందు ఆపరేషన్ గరుడ అని చెప్పి మన స్టేట్లో ఒక 3 months బ్యాక్ ఒక శివాజీ అనే యాక్టర్ గారు తీసుకొచ్చిన విషయాలు, అది ఈరోజు జరిగే ప్రాసెస్ మనం తీసుకున్నట్టయితే అదే జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, సీఎం గారు ఒక నటుడు చెప్పిన విషయాన్ని కోట్ చేయడం పబ్లిక్ ప్లేసెస్లో దాన్ని తిరిగి మళ్ళీ చెప్పడం వల్ల ఏంటి ఉద్దేశం ఇక్కడ అంటే, నెక్స్ట్ మళ్ళీ ఆయన చెప్పారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుందని, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అదే జరుగుతుందా? దాని తగ్గట్టే ఈరోజు రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ప్రతి మినిస్టర్ కూడా ఈరోజు ఒక జరిగిన విషయాన్ని మీద స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఇప్పుడు క్షణికావేశంలో ఉన్నారండి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, ఇక్కడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో అతని పర్సనల్ ఇంటెన్షన్ ఏముంది ఎవరికి తెలుసు? ఒకవేళ అతని పర్సనల్ ఇంటెన్షన్ మీద ఒకవేళ అతను నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని ఉండి మా నాయకుడి మీద నేను దాడి చేస్తే ఇది సింపతిగా క్రియేట్ అయ్యి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవ్వాలనుకునేది ఒక వర్షన్. ఇంకొక వర్షన్ దాని వెనకాల ఎవరైనా ప్రొవోక్ చేస్తుంటే, ఎవరన్నా అతన్ని ప్రేరేపించినట్టయితే, అతన్ని ఎవరైనా ఎంకరేజ్ చేసినట్టయితే, అతను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టయితే, సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఇంకొకటి ఎయిర్పోర్ట్ అథారిటీ నిజంగా చెప్పాలంటే అసలు అంత నైఫ్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం అనేది చాలా 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 కష్టమైన విషయం. యాక్చువల్గా అంత సామాన్యమైన విషయం కాదు అంత నైఫ్ అనేది లోపలికి తీసుకెళ్ళడం. సో ఇది ఒకవేళ స్కెచ్ ఏమన్నా ఉందా?
లేదు ఆల్రెడీ ఇంతకుముందు దీని మీద ప్లాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎయిర్పోర్ట్లోకి వస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఏమైనా పెట్టుకున్నారా, లేదు ఇది 1 month స్కెచ్ ఏమన్నా ఉందా, లేదు అతను రాసిన లేఖలు ఏమన్నా సృష్టించబడ్డాయా, లేకపోతే అతను రాసిన లేఖల, ఇలా చాలా డౌట్స్ పబ్లిక్కి క్రియేట్ చేశారు. కాబట్టి దీని పొలిటికల్ యాంగిల్లో చాలా పార్టీస్ వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. సార్ దయచేసి కొన్ని విషయాల్ని మనం ఇన్వెస్టిగేషన్ని బలంగా జరిపిస్తున్నట్టయితే ఏ విషయాలు జరుగుతుందో కూడా తెలియాలా. ఇంకోటి, శివాజీ గారు కూడా చెప్పిన విషయాల్ని సీఎం గారు అఫీషియల్గా స్టేట్మెంట్ చేయడం అనేది మాత్రం చాలా చాలా దారుణం. ఒకవేళ అతను ఆల్రెడీ చెప్పినప్పుడు అలాగే జరుగుతుందని చెప్పినప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ అక్కడ నుంచి ఏం చర్యలు తీసుకుంది అతను చెప్పిన స్టేట్మెంట్స్ మీద? అట్లీస్ట్ ఇప్పటికన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పినప్పుడు ఈరోజు స్టేట్లో అదే జరుగుతూ ఉంది. ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క నాయకులు ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చి రెచ్చగొడుతున్నారు వాళ్ళని. ఎవరు ఏమవుతారో తెలియట్లేదు, క్షణికావేశంలో ఎవరు ఏం చేస్తారో తెలియదు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద పార్టీస్, ఏమనుకుంటున్నారు? ఇది కాదు సార్ యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం అన్నా ఉంచాలా, లేదు ప్రభుత్వము దీని మీద ఖచ్చితమైన సమాధానం చెప్పి తీరాలని నేను ఇక్కడ నుంచి నేను బలంగా అనుకుంటున్నాను. ఒక శ్రీనివాసరాజు గారు లేవనెత్తినటువంటి అంశాలు నేను కాంట్రాడిక్టరీ కాదు. ఇక్కడ యాజ్ పర్ బ్లూ బుక్ సిఏఎస్ఎఫ్కి సంబంధించినటువంటి విషయంలో మీకు గేటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల భద్రత బాధ్యత మొత్తం అక్కడ ఉండే విఐపీలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, అందరి భద్రత చూడాల్సినటువంటి బాధ్యత సిఏఎస్ఎఫ్దే. అడిగారు. నిన్న ఏమన్నారంటే, నిన్న సిఏఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఐజీ సివి ఆనంద్ గారు ఆయన ఏపీ క్యాడరే కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు సిఏఎస్ఎఫ్కి వెళ్ళారు. ఆయన అంటారు, ఆయన చెప్పేటువంటిది ఏంటంటే ఎవరైతే లోపలికి వెళ్ళేటువంటి స్టాఫ్ ఉన్నారో వాళ్ళ ఐడి కార్డులు మాత్రమే చెక్ చేస్తాను. అది చాలా తప్పు అండి. ఎందుకోసం అంటే ఐడి కార్డుల వరకు చెక్ చేసిపోతే వాళ్ళు ఏమైనా వెపన్స్ తీసుకొని వెళ్తే ఈరోజు జరిగినటువంటిది అదే కదా. ఒకవేళ వాళ్ళ క్యాంటీన్కి సంబంధించినటువంటి కూరగాయలు కోసేటువంటి కత్తులు ఉండొచ్చు, అలాంటి దాన్ని అలౌ చేసి ఉండొచ్చు. ఈ కత్తితో అయితే ఎవరు కోయరు. ఇది ఒక అంశం. అయితే ఈ విచారణ జరగటం, ఈ కేసు వేరు, సిఏఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఫెయిల్యూర్ సంబంధించిన అదేమో కేంద్ర ప్రభుత్వం ఆదేశించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కూడా అన్నారు. ఇక్కడ శ్రీనివాసరాజు గారు చాలా పద్ధతిగా ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఆయన చాలా బాగా వివరించారు. యాక్చువల్గా జరగాల్సింది కూడా చెప్పారు. ఈ మొత్తం ఇన్సిడెంట్లో భావోద్వేగాలకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బాధతో రియాక్ట్ అయినటువంటి ఒక అంశం అయితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇది మా మీద అపవాదుకు వస్తే మేమేం చేయలేదు కానీ వీళ్ళు ఒక రియాక్టర్ అయ్యారు అనుకుందామండి. దీంట్లో అదనంగా రియాక్ట్ అయ్యి ఈ ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, ఈ మొత్తం ఇన్సిడెంట్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది మాత్రం బీజేపీ అండి. ఈ రోజు కూడా ఎందుకు అదే చెప్తున్నాను నేను క్లారిటీగా చెప్తున్నాను. కన్నా లక్ష్మీనారాయణ గారి స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ చూడండి. ఇది రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇది తప్పండి. మమ్మల్ని ఎందుకు లాగుతారు? మాకేం సంబంధం అసలు? మొత్తం ఇన్సిడెంట్ నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుకోవాలి. అదే చెప్పండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మేము రెస్పాండ్ అవుతున్నాము. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము రెస్పాండ్ అవుతున్నాము. మరి అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కదా సార్ కొద్దిగా మాట్లాడండి, చెప్పండి. కృష్ణాంజనేయులు గారు అసలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేని నక్సలైట్లు చంపేశారు. చంపేసినప్పుడు అప్పుడు ఫోన్ చేయనటువంటి గవర్నరు ఈ రోజున ఇది జరగటంతో అది కూడా సామాన్యంగా మన సాంప్రదాయం ఏంటి, ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని అడుగుతారు. అట్లాంటిది పోయి డైరెక్ట్గా డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడిన విధానం పరిశీలించిన, లేకపోతే కన్నా గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పరిశీలించిన, లేకపోతే అక్కడి నుంచి విష్ణువర్ధన్ రాజు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పరిశీలించిన, ఏదో ఒకటి ఇక్కడ క్రియేషన్ జరిగితే ఆ క్రియేషన్ని సాకుగా చూపించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అనేటటువంటి ధోరణి క్లియర్గా ఇక్కడ కనపడతా ఉంది. ఇది నిజంగా దీని వెనక బీజేపీ కుట్ర కూడా ఉంటుందని క్లియర్గా ఉంది, కనపడతా ఉన్నా. అంటే ఇక్కడ నేను అడిగేది ఒక్క మాట, ఈ పరిస్థితిని ఒక్క మాట నేను అడిగేది వినండి. ఈ పరిస్థితిని వినియోగించుకోవాలని కుట్ర చేస్తుందా, లేదంటే నిజంగా ఆ కత్తి ఏమన్నా వాళ్ళు ఇచ్చి పంపించారా? మోడీ అమిత్ షా ఇచ్చి అంటే విచారణలో తేల్తాయి. ఇప్పటికేంటంటే ఇప్పటికే మేము అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడుతున్నంత సేపు నేను మాట్లాడాలి. కొంచెం నన్ను ఇప్పుడు ఎందుకేనంటే
ఇక్కడ మేము ఇంతవరకు నేను అన్నది ఎంతవరకు ఇక్కడ ఎక్కడ కుట్ర అంటే సార్, ఏంటి అని అడుగుతున్నా కొంచెం సాయి గారు మీరు మధ్యలో వచ్చేసేకండి సార్. డైవర్ట్ నాకు- చేయట్లే, నేను మిమ్మల్ని నా- సూటిగా నా- అడుగుతున్నా నా- కుట్ర ఏంటి అని అడిగా. అదే దాన్ని చెప్పడానికి చెప్పండి. కొద్దిగా అవకాశం ఇవ్వండి చెప్పండి సార్. చెప్పండి అంటున్నా. ఇక్కడ మొదటి నుంచి చంద్రబాబు గారు కానీ మా మంత్రులు కానీ జరిగినటువంటి దాడిని ఖండించారు, అధికారులకు ఆదేశించారు, దాన్ని ఎక్కడా కూడా అవహేళన చేసినట్టు మాట్లాడాల. కానీ దాన్ని వక్రీకరించి గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుగుకున్నట్టుగా ఇప్పుడు ఇంతకుముందు శంకర్ గారు మాట్లాడినటువంటి తీరు కానీ, ఇప్పుడు బీజేపీ మరి మన రాజు గారు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నా. లేకపోతే గత ఈ 24 గంటల నుంచి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉన్నా మొత్తం టోటల్గా ఇదేదో ప్రీ ప్లాన్డ్ అనేటటువంటి అనుమానాన్ని శంకర్ గారికి మొత్తం స్క్రిప్ట్ అంతా తెలిసినట్టుంది. మొత్తం అంతా అదంతా కూడా ఆయన చెబుతున్నాడు, మేము చెప్పేది కాదు. వాళ్ళందరూ కూడా మరి ఈ రకంగా ఈ స్క్రిప్ట్ తయారు చేసుకుని మాట్లాడుకునేటటువంటి తీరు ఉంది. ఒక్క పాయింట్ నేను అడిగేది, సరే చెప్పండి సార్. రాజకీయంగా మీరు విమర్శ చేయండి. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే మేము రాజకీయ విమర్శ చేయట్లేదు సార్. నేను అనేది ఒక్క మాట అంటే ఇంతకుముందు శంకర్ గారు ఏమన్నారు, మానవతా దృక్పథంతో మేమేమి దాన్ని ఖండించాం కదా. ఎవరి యాంగిల్ వాళ్ళు మాట్లాడండి. నేను అడుగుతున్నది ఇక్కడ కుట్ర అంటే నేను అనేది ఈ పరిస్థితిని వాడుకోవడానికి కుట్ర జరిగిందా, లేకపోతే హత్యా ప్రయత్నం వెనకాల ఈ పార్టీల కుట్ర ఉందని చెప్పబోతున్నారా మీరు? వీళ్ళందరూ కలిసి చేశారంటారా? ఇంకొక పాయింట్ ఏంటంటే జరిగినటువంటి తీరుని వాడుకోవటానికి ఎక్కడ ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళతో ఈ రోజున ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్డు మీద ఊరేగింపులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే కేవలం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ వెనక మరి ఏమేమి జరిగింది అంటే స్టేట్మెంట్లు అంటే మీరు చేయకపోతే మీరు చేయించారు. అదేంటండి వైసీపీతో వాళ్ళు ఆ గొడవలు చూపించాలి, శాంతి భద్రతలకు విఘాతకం కలిగిందని చూపించి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఒకే ఒక ఆలోచన బీజేపీకి ఉంది. దానికి ఇక్కడ అమిత్ షా గారు, మోడీ గారు, ఈ ఇద్దరిని జగన్ వాడుకుని ఒకటి ఇక్కడ మనకి 2 విషయాలండి. ఒకటి సిఎస్ఐ కింద వస్తుంది, ఎయిర్పోర్ట్ పరిధిలో మాకు సంబంధం లేదు అనేటువంటి సోకాల్డ్ పీపుల్ ఇందాక చెప్తున్నారు కదా, మన ముఖ్యమంత్రి దగ్గర నుంచి సివి ఆనంద్ వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కదా. ఇదే ఒక ఉదాహరణ అండి. జనవరి 26, 2016 తారీఖున వెళ్ళినప్పుడు ప్రత్యేక హోదా కోసం జగన్ గారు ఎయిర్పోర్ట్లో అడుగు పెడితే ఆ రోజు మీకు గుర్తుంటది 50 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు రన్వే మీద, ఏమండి లాంజ్లో కాదు బయట కాదు, రన్వే మీద 50 మంది పోలీసులు చుట్టుముట్టి అడుగు కదలనీకోకుండా తిరుగు విమానంలో పంపించారు జగన్ గారిని. అంటే ఏ విధంగా 50 మంది పోలీసులు అక్కడికి వెళ్లారు. నెంబర్ 2, ఇమ్మీడియట్ గా జరిగిన తర్వాత అరగంట సేపు ఏపీ పోలీసులు ఎందుకు వచ్చి స్వాధీనం చేసుకుని ఆయన తీసుకెళ్లారు. సిఐఎస్ఎఫ్ పోలీసులు తీసుకొని వాళ్ళ విచారణ చేయకుండా వాళ్ళ పరిధిలో ఈ నిందితుడు ఉండాలి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకెళ్లారు? అరగంట లోపే ఎలా వచ్చారు లోపలికి రావడానికి వాళ్ళకి హక్కు లేదు కదా వీళ్ళు చెప్పిన ప్రకారము. నెంబర్ 3, ఆ ఠాకూర్ గారి మీద ఎందుకు పదే ఎత్తున్నామంటే, ఠాకూర్ గారు గతంలో రాయలసీమ ఐజీగా కడప సంబంధించి ఎస్పీగా ఉన్నప్పుడు ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అందుకు ఏదో పోలీస్ స్టేషన్ కేసు పెడితే ఇలా జరుగుతుందనేసి ఇమ్మీడియట్ గా రివర్స్ కేసు పెట్టి చేసి వీళ్ళే దాడి చేశారు పోలీస్ స్టేషన్ మీద, అక్రమంగా రాశారు. ఆ రోజు వార్త రాసింది కూడా వార్తాపత్రికలోని ఈనాడులో కూడా వచ్చింది. తిరుగు కేసు పెట్టారనేసి ఆ రోజు ఎప్పుడు సాక్షాత్తు ఈయన ఒక్క మాట చెప్పండి, నేను అడిగేది ఒక్క మాట శంకర్ గారు. మనం పాతయ్యన్ని తవ్వుకుంటాం వల్ల ప్రజలకు అర్థం కాదు, ఇష్యూ డివియేట్ అవుతుంది. నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఈవేళ రైట్ ఇన్సిడెంట్ వెనకాల కుట్ర ఉందని వాళ్ళ ఆరోపణ, లేకపోతే మీ సమాధానం, ఇవన్నీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. పబ్లిక్కి కావాల్సిన అంశం ఏంటంటే, మనం బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం. రేపు పొద్దున కూడా ఇక్కడ మనం నిర్మాణాత్మకమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు స్టేట్మెంట్ అడిగితే, అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోయారు జగన్, వెళ్ళిపోయినప్పుడు స్టేట్మెంట్ అడిగితే స్టేట్మెంట్ ఇవ్వకపోతే మాకు మీ మీద నమ్మకం లేదు అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల మీద నమ్మకం లేకపోతే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, అప్పుడు అది సరైనటువంటి పద్ధతి అవుతుందా? అది బాధ్యతాయుతమైనటువంటి
రాజకీయం అవుతుందా? ఒకటి సార్, ఖచ్చితంగా మీరు చెప్పినప్పుడు ఒకవేళ ప్రభుత్వాలు గడిచిన 10 సంవత్సరాల కిందట జరిగినటువంటి ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా అలా చేయాల్సింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థలన్నీ కూడాను ప్రభుత్వము గుప్పిట్లో పెట్టుకొని ఈ సాక్షాత్తు ఆర్పి ఠాకూర్ గారు, అదే నారా ఠాకూర్ గారు ఈ విధంగా స్టేట్మెంట్లు ఇంకా శంకర్ గారు, నేను అనే పదం మీరు ఇక్కడ వినండి. అదే సార్, ఎందుకు ఒక మాట చెప్తున్నానంటే స్టేట్మెంట్ పోలీస్ అధికారి, ఒక మాట అర్థమైంది వినండి. సార్. పోలీస్ అధికారికి సంబంధించి మీరు వ్యక్తిగత విమర్శలు ఏమైనా విడిగా చేయండి. బట్ ఒక డిబేట్ లో ఉన్నప్పుడు లేదు, మీరు లేదు సార్, వ్యక్తిగత ఒక మాట విమర్శలు కాదు సార్, నేను అనేది వ్యవస్థ ఇక్కడ మీద, మీరు వాడే పదము నారా ఠాకూర్ ఇట్లాంటి కించపరిచే వ్యక్తిగా డైరెక్ట్ కించపరుస్తున్నారు ఒక డీజీపీని. అట్లాంటి స్టేట్మెంట్స్ మీరు బయట చేస్తే బాగుంటుంది. లేదు, కానీ వ్యక్తిగతంగా ఒక మాట వినండి. వ్యవస్థ ఈజ్ నాట్ ఏ సార్. పొలిటీషియన్. అతను రాజకీయ నాయకుడైతే మీరు ఎలా విమర్శించుకుంటారో మీ ఇష్టం. కానీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి మీద వ్యక్తిగతంగా కించపరచడం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా మీరు పాలసీ మ్యాటర్ మాట్లాడండి, తప్పలేదు. రెండో పాయింట్ ఏంటంటే నేను అనేది ఇక్కడ సూటిగా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు జగన్? రేపు ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాలనుకుంటే ఇదే పోలీసులు ఉంటారు కదా, వీళ్ళందరినీ అయితే మార్చరు కదా, అప్పుడు ఎలా పరిపాలించగలుగుతారు? ఇక మరి ఇక్కడికి వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు? కరెక్ట్ సార్, మీరు ఏంటిది, నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, వ్యక్తిగతంగా అనేది కాదు, కానీ ఒక ఉదాహరిస్తున్న ఆ విధంగా ఆయన యొక్క బిహేవియర్ ఉందని మాత్రమే చెప్తున్నాను, కానీ వ్యక్తిగతం కాదు. నెంబర్ 2, మీరు చెప్పినట్లు మేము ఇంకా ఇందాక కూడా మీరు చూసారో లేదో ఒక ఖండించాము. కొన్ని ఛానళ్ళు వచ్చేసి తెలంగాణ పోలీసులకు ఇస్తామన్నట్టు కూడా రాశారు. మేము చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పోలీసులు ఈ విధంగా, పోలీసులు అంటే ఎంటైర్ వ్యవస్థ కాదండి, వ్యవస్థలో చాలా మంది చిన్న స్థాయి అధికారులు దర్యాప్తు జరపాలంటే జగన్ తన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అది రాజకీయంగానే అవుతుంది తప్పించి నిజమైన దర్యాప్తు జరగదు కదా. రేపు పొద్దున నిందితుడు తప్పించుకోవడానికి ఆ ఒక్క దాని మీద బయటకు వచ్చేయచ్చు. అప్పుడు ఇంకా ప్రయోజనం ఏంటి? అది రాజకీయంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నిజాలు తేలవు కదా ఎప్పటికీ కూడా. లేదు, రాజకీయంగా కాదు సార్, ఖచ్చితంగా నిజాలు నిగ్గు తెలుసాలి. మీతో అగ్రి చేస్తాము. ఎందుకు అంటే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడాను మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉన్నాయనేసి ఇలాంటి కాదు ఇలాంటి బాసులు ఉన్నారు కాబట్టి వ్యవస్థ మీద కాదు సార్ మేము చెప్పింది. రైట్, నేను అనేది మీకు రైట్ టు ఎక్స్ప్రెస్ ఎట్ ద సేమ్ టైం you should have the belief on the police. Yes, ఆ నమ్మకం లేకపోతే ఇంకా ఈ ప్రజలకి మీరు వచ్చి ఏం చెప్తారు రేపు అని అడుగుతున్నా నేను. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద మేము దాడి చేయట్లేదు. పోలీసు బాసులుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళే ఉంటారు, లోకేష్ గారికి వాళ్ళ హయాంలో ఈ ప్రొసీజర్ పోలీస్ డీజీపీ నియామకం జరుగుతుంది. మీరు ఈ వ్యవస్థలో ఎదగాలి అనుకున్నప్పుడు ఈ వ్యవస్థకు అనుగుణంగానే పనిచేయాల్సిందే. ఇంకా ఈ దాంట్లో రాజకీయాలు తెప్పించుకోవడం కాకుండా స్టేట్మెంట్ ఇచ్చి నివేదిక ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే త్రూ కోర్టుకి వెళ్ళొచ్చు కదా. అదొక బాధ్యతాయుతమైన విధానం. అలా కాకుండా నేను మిమ్మల్ని నమ్మను, మీకు స్టేట్మెంట్ ఇయ్యను అంటే ఇంకా కేసు దర్యాప్తు తేలకపోతే దీని వెనకాల కుట్ర ఉందా లేదా, అతని క్రిమినల్ మెంటాలిటీ ఏంటి, ఇవన్నీ ఎలా తేలుతుంది? దర్యాప్తు ఏం జరుగుతుంది? అతను ఈజీగా బయటకు వచ్చేయడానికి అవకాశం. సాయి గారు, మేము ఎక్కడా కూడాను ఆ కేసు నీరుగార్చమని చెప్పలేదు. స్వతంత్రమైనటువంటి సంస్థలతో ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేకుండా ఉన్నటువంటి స్వతంత్ర సంస్థతో జడ్జి గారి నాయకత్వంలో హైకోర్టు గాని సుప్రీంకోర్టు గారి డైరెక్షన్ లో విచారణ జరగాలని కోరుకుంటున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. జగన్ పైన దాడి తర్వాత పోలీసులు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నటువంటి జగన్ వద్దకు వెళ్తే ఆల్రెడీ సీఎం డీజీపీ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యం. ఇలాంటి సందర్భంలో కేసు నిలవడానికి అవకాశం ఏ మేరకు ఉంది? ఇప్పుడు పోలీసుల ముందున్నటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించేందుకు హైకోర్టు న్యాయవాది గోశాల శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి సాయి గారు. ఇవాళ జగన్ తనైతే పోలీసులకి ఈ విషయంలో స్టేట్మెంట్ ఇవ్వనని చెప్పేశారు, నమ్మనని చెప్పేశారు. ఇలాంటప్పుడు ఈ కేసు ముందుకు నడవడం ఏం చేయాలి? పోలీసులు, ప్రభుత్వం ఏం చేయాలి?
అది స్పష్టంగా జగన్ బీయింగ్ ది డిఫాక్టో కంప్లైనెంట్ ఆయన నాకు ఈ ఏజెన్సీ మీద స్టేట్ పోలీస్ ఏజెన్సీ మీద నాకు నమ్మకం లేదు. ఐ డోంట్ ట్రస్ట్ దీస్ పీపుల్ అండ్ నేను ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బిఫోర్ దీస్ పీపుల్ అని ఖచ్చితంగా చెప్పారంటే స్పష్టంగా చెప్పారు. చెప్పారు అప్పటికి. కాబట్టి పోలీసులు అప్పటికే అసలు పోలీసు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ లో ఈ విషయం జరిగిందో ఎయిర్పోర్ట్ లోని ఇమీడియట్ గా ఈ విషయం చూసుకున్నారు. కాబట్టి స్పష్టంగా ఈయన కంప్లైంట్ లేకుండానే ఎక్యూజన్ తీసుకెళ్లారు. కంప్లైంట్ లేకుండానే ఎక్యూజ్ తీసుకెళ్లారు. కాబట్టి స్టేట్ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ఎక్యూజ్డ్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్ స్పాట్ యాక్షన్ తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎఫ్ఐఆర్ ఉంది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు విట్నెస్ ని ఎవరెవరు విట్నెస్ ని ఎగ్జామిన్ చేశారు వాళ్ళు చేసేసారు. ఈయన ముందు ఎగ్జామిన్ చేయాలి, ఈయన ముందు అడగాలి. అడిగిన తర్వాత ఏం చెప్పారో రాసుకుని అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళాలి. ఆల్రెడీ డీజీపీ వీళ్ళందరూ కూడా అక్కడ ముద్దాయిని తీసుకెళ్లిన తర్వాత స్పాట్ లో ఎవరైతే చూసారో వాళ్ళందరినీ, బికాజ్ ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గర అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రక్షణ అధికారులు వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి ఎగ్జామిన్ చేసి ఉంటారు. అంటే దీని దగ్గరకు వచ్చారు, నేను మీకు స్టేట్మెంట్ ఇవ్వనన్నారు. కరెక్ట్, ఆయన ఇవ్వనని చెప్పొచ్చండి, తప్పేం లేదు. ఆయన కోర్టు ఎదురుగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ఈ కెన్ మూవ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఈ కెన్ ఆస్క్ ఫర్ రిఫర్ ది కేస్ టు సిబిఐ. అంటే ఎవరు చేయాలి? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే సిబిఐ దర్యాప్తు ఉంటాయి అంటారు కదా. అవునండి, రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదు కదా, మన పోలీసులు దర్యాప్తు చేస్తారంటుంది కదా. అంటుంది కదా, మన దగ్గరే ఉన్నాయని కూడా చీఫ్ మినిస్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ కాగితాలన్నీ ఉత్తరాలు వాడు రాసిన ఉత్తరాలు కూడా మన దగ్గరే ఉన్నాయన్నాడు ఆయన. కాబట్టి మన దగ్గరే ఉన్నాయన్నారు. కాబట్టి ఎవరి మీద అయితే అబండాలు వేస్తున్నారు, ఇది టీడీపీ రాజకీయంగా కుట్ర చేసి అతను అంతమొందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ మీద ఆయన అభియోగాలు మోపుతున్నారు. ఏదైతే పై పార్టీ ఉంది వైసీపీ పార్టీ, అభియోగాలన్నీ కూడా పార్టీ నడుపుతున్న ప్రభుత్వం నడుపుతున్న పార్టీ మీద అభియోగాలు మోపుతున్నప్పుడు ఏ పార్టీ అధికారులు ఉందో ఆ పార్టీ అధికారులు పనిచేస్తున్నట్టు సబార్డినేట్ పోలీసులు వర్కింగ్ అండర్ ది సీఎం డైరెక్షన్. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం అయితే స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్? ఎవరు దర్యాప్తు? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించు రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే మనకి సిబిఐ డైరెక్ట్ వేశారు కదండి జగన్ మీద డైరెక్ట్ గా హైకోర్టు ఆర్డర్ల మేరకు కదా అది. అంతే కోర్టు అంటే అర్థం ఏంటంటే డస్ మీన్ దేర్ ఈస్ అ స్కోప్ ఫర్ డైరెక్ట్ ఆస్కింగ్ ఫర్ సిబిఐ. మన స్కోప్ లేదని అనుకోక్కర్లేదు, దేర్ ఇస్ అ స్కోప్. మీరు సాయి గారు, మీరు ఈజ్ ఎ జర్నలిస్ట్, యూఆర్ ఎల్ఎల్బి అడ్వకేట్ ఆల్సో, యూ నో వెల్ అబౌట్ ది సిస్టమ్. అంటే మీ నోటితో చెప్పాలి కదా. వన్స్ ఛాన్స్ ఈజ్ దేర్ ఉంది కదా, పాసిబిలిటీ ఉంది. ఇదివరకు రాష్ట్ర పోలీసులు అడగలేదు, రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఇన్ సచ్ ఎ వే సిబిఐ కెన్, బికాస్ గవర్నర్ ఈజ్ దేర్, సిచ్యువేషన్ చూశారు, ఇవాళ పరిస్థితి చూశారు. కాబట్టి ఇక్కడ అవసరం ఉంది. ఇది ఇక్కడ ఇండిపెండెంట్. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రమే కుట్ర చేయిస్తుంది అంటున్నారు. అప్పుడు మరి కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానం ఉన్నప్పుడు మరి కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా దర్యాప్తు చేయకూడదు కదా. ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానంగా ఉందా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుమానం? రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానంగా ఉంది. తెలుగుదేశం నేతృత్వంలోని ప్రభుత్వం కాబట్టి ఆటోమేటిక్ ప్రభుత్వ అనుమానమే కౌంట్ అవుతుంది కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికేమో కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, వీళ్ళకేమో రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇప్పుడు దర్యాప్తు ఎవరు చేయాలా? జ్యుడిషియరీ చేయాలా లేదా వేరే ఇంకేదైనా శాఖలు ఉంటాయా? ఇంకా శాఖలు ఏమి లేవండి, రెండు ఉన్నాయి మనకి. పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ సంబంధించి, క్రైమ్ సంబంధించి స్టేట్ పోలీస్ అండ్ సెంట్రల్ పోలీస్. సెంట్రల్ పోలీస్ అంటే సిబిఐ. వీళ్ళకి స్టేట్ మీద నమ్మకం లేదు, వాళ్ళకి సెంటర్ మీద నమ్మకం లేదు. ఎవరు దర్యాప్తు చేయాలి ఇప్పుడు? అందుకే వీళ్ళు జడ్జిమెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. అందుకనే వీళ్ళు బలానా వాడు ఎందుకు, గవర్నర్ గారు ఎందుకు ఫోన్ చేశారు? అదే నేను అడిగేది, ఇందులో జ్యుడిషియరీ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ అడిగితే చేస్తారా, డైరెక్ట్ గా కోర్టు అలా చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? అంటే వీళ్ళిద్దరికి రెండింటి మీద అనుమానాలు ఉన్నప్పుడు చాలా అవకాశం ఉందండి. ఒక శంకర్రావు గారు అనే ఆయన ఒక లెటర్, సంతకం లేని లెటర్ పంపిస్తేనే దాన్ని రిట్గా ట్రీట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేశారు. జ్యుడిషియరీ హావింగ్ పవర్స్ టు స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఏమంటారు శంకర్ గారు? ఇప్పుడు మీకేమో రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, వాళ్ళకేమో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఎలా దీంట్లో దర్యాప్తు ముందుకెళ్ళడం? అలా ఏమన్నా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేటువంటిది కోర్టుకి ఏమన్నా అప్పీల్ చేస్తారా? ఖచ్చితంగా సరే. ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం పిటిషన్ వేశారు. మాజీ ఎంపీ గారు
వైవి సుబ్బారెడ్డి గారు వేశారు. ఎందుకంటే కనుక ఇక్కడ ఎటువంటిది నమ్మకం లేదు కాబట్టి మేము అక్కడ అప్రోచ్ కావడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ అదే కోర్టు డైరెక్షన్ లో జరిగేటువంటి సిబిఐకి మేము అడిగాము. ఎందుకంటే ఈ సిబిఐ కూడా అయిపోయింది కాబట్టి CBI మీద వీళ్ళకి నమ్మకం దాని మీద లేదు. నమ్మకం లేదు కాబట్టి అదే ఎవరికి నమ్మకం లేకున్నా కోర్టు జ్యుడిషియరీ వాళ్ళ యొక్క పరిధిలో జరగాలి, కోర్టు డైరెక్షన్ లోనే జరగాలి అనేటువంటిది మేము అప్పీల్ చేస్తున్నాము. ఇంకోటి మీరు అన్నారు కదా సార్, ఇందాక మీరు అన్నారు కదా మీరు వచ్చే ప్రభుత్వం ఎట్లానండి నమ్మకం ఉండాలి కదా వ్యవస్థల మీద అనేసి. నేను ఒకటే క్లారిఫికేషన్ ఏం చెప్తున్నానంటే అండి, వచ్చే ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయంలో ఎట్లయినా పోలీసులు అనే వాళ్ళు వాళ్ళది నిర్మాణాత్మక చేయాలనుకుంటారు. పాపం చేయాలనుకుంటారు ఏంటంటే రాజకీయ ఒత్తిళ్ల వాళ్ళు అలా చేస్తారు. మేము వచ్చిన తర్వాత ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లు లేకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసేస్తే నిజంగా పవర్ఫుల్ శంకర్ గారు ఒక్క మాట చెప్పండి. అప్రిషియేట్ చేయొచ్చు. శంకర్ గారు ఒక్క మాట చెప్పండి. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశానికి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసుల మీద నమ్మకం లేదు, ఇవాళ మీకు నమ్మకం లేదు. మధ్యలో కేసీఆర్ గారికి అప్పుడున్న పోలీసుల మీద నమ్మకం లేదు, ఇప్పుడు ఆయన పోలీసులు నమ్ముతారు, మిగతా పక్షాలు నమ్మవు. మీరు అందరూ ఎవరైతే పవర్లోకి వస్తారో ఏ పార్టీ అయినా సరే, పవర్లోకి వచ్చిన వాళ్ళకేమో పోలీసులు పర్ఫెక్ట్గా పనిచేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకేమో పోలీసులు పనిచేయరు. ఇట్లయితే వ్యవస్థల మీద ప్రజలు ఎలా నమ్మాలి? ఆ నమ్మకాన్ని చెడగొట్టడం కాదు మనందరం కలిసి. 100% కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది డీజీపీని కాబట్టి వాళ్ళకు కొంచెం మొగ్గు చూపడం అనేది సర్వసాధారణం. కానీ కొన్ని కేసుల్లో కానీ ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుల మీద కానీ ఇట్లాంటి ఒత్తిళ్లు కానీ ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తే నిష్పక్షపాతంగా వాళ్లకు ఫ్రీడమ్ ఇస్తే కనుక వాళ్ళు ప్రూవ్ చేయగలరండి. నిజంగా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసుకొని ఇస్తే దే విల్ ప్రూవ్ ఎవ్రీథింగ్. రైట్. మహేష్ గారు మీరేమంటారు? జనసేన అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ఎవరు దర్యాప్తు చేస్తే బెటర్ అనుకుంటున్నారు, ఏం చేస్తే బెటర్ అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్లో మనకున్న నమ్మకం కలిగించేదే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు పబ్లిక్ని మొత్తం కూడా ధైర్యంగా ప్రజల్లో మీకు ఏదన్నా అయితే మేము ఉన్నామని చెప్పేదే మనకి పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. ఈవెన్ అది కామన్ పబ్లిక్ కూడా, ఒక కామన్ మ్యాన్కి కూడా అదొక ఫోర్స్ లాగా, అదొక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లాగా పనిచేస్తుంది. ఈరోజు ఒక ప్రతిపక్ష నేత మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ మాత్రము ఎందుకు ఇక్కడ స్టేట్ పోలీస్ మీద నమ్మకం లేకపోతే డెఫినెట్గా సిబిఐ మీదకి వెళ్ళాలని సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేశారనుకోండి, ఆల్రెడీ కేంద్రంలో ఇప్పుడే సిబిఐ మీద చాలా విమర్శలు వచ్చే ప్రాసెస్లో టీడీపీ వాళ్ళకి అక్కడ ఆల్రెడీ సిబిఐని మోడీ గారే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అక్కడ ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్, వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న డిఫరెన్సెస్ ఉంది కాబట్టి అక్కడ సిబిఐని మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి ఒకవేళ సిబిఐ డైరెక్షన్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ అది కానీ జగన్ గారికి కానీ పాజిటివ్గా కానీ టర్న్ అయితే తిరిగి మళ్ళీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆల్రెడీ సిబిఐ మొత్తం చెడిపోయింది, సిబిఐ మొత్తం అది ల్యాప్స్ అయిపోయింది, అది ఒక మన ప్రధానమంత్రి చేతుల్లో అది కీలుబొమ్మలాగా తయారైందని 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాము. సో అప్పుడు ఆ విధంగా డైరెక్షన్లో తీసుకెళ్తారు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే సార్, పబ్లిక్కి ఈరోజు చాలా మంది నాయకులు అంటారు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. నిజంగానే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయ నేతలకే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు అనే స్టేట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ సిబిఐ అని పదాలతో వాడితే ఒక సామాన్యుడికి పోలీస్ స్టేషన్ గడప తొక్కడానికి తనకు మీరు కూడా విమర్శ చేస్తున్నారు. నేను అంటోంది మీ దృష్టిలో ఇది దర్యాప్తు ఎవరు చేస్తే రైట్? ఇప్పుడు ఇంకా స్టేట్ గవర్నమెంట్ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు సిబిఐకి వెళ్ళాలి సార్. సిబిఐకి వీళ్ళకి నమ్మకం లేదు కదా, సిబిఐ మీద వాళ్ళ చేతిలోకి వెళ్ళాల్సింది అంతే. సిబిఐ మీద వీళ్ళకి నమ్మకం లేదు కదా, అప్పుడు ఇప్పుడు అదే చెప్పాలి. ఇప్పుడు దీనికి ఏదైనా అమెరికన్ సిఐ అన్నాడు సార్, అమెరికన్ పోల్ ఏదైనా తీసుకురావాలేమో దీని మీద. అమెరికన్ పోలీస్ సాయి గారు వ్యవస్థ ఎలా అమెరికన్ పోల్ అలాంటివి తీసుకురావాలేమో, ఫారిన్ తీసుకురావాల్సి వస్తుందేమో సార్. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి కానివ్వండి, అంటే నేను ప్రాక్టికల్గా ఏ వ్యక్తి అయినా చట్టానికి అతీతం కాదు, చట్టాన్ని వ్యవస్థని ఫాలో అవ్వాల్సిందే. ఇంకా జగన్ గారు 2 మిస్టేకులు చేస్తున్నారు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఒకటేమో ఇక్కడున్న అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా గెలిపించేస్తే సంవత్సరం నుంచి అసెంబ్లీకి వెళ్ళట్లా. ఇది ఇప్పుడు కేసు దుర్ఘటన ఏదైనా దురదృష్టకరం, ఇది జరిగితే పోలీసులు ఒక దాని మీద నాకు నమ్మకం లేదని చెప్పి ఆయన అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రేపు ఎలా ఉంటుందని నేను చెప్పట్లా. నేనేంటంటే కాంగ్రెస్ టైంలో ఇదే పోలీస్ వ్యవస్థ ఉంది, ఇందాక మీరు కూడా అన్నారు. తెలుగుదేశం అదే పోలీస్ వ్యవస్థ ఉంది, రేపు ప్రభుత్వాలు మారినా అదే పోలీసు వ్యవస్థ అదే ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని నువ్వు గౌరవం ఇవ్వాలా. నీకు న్యాయం జరగకపోతే ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పోలీస్ వ్యవస్థలో న్యాయం చేయకపోతే మనమే చట్టాన్ని ఇనిషియేట్ తీసుకోవచ్చు, మనమే పిటిషన్ వేసి కోర్టులో
మనకు మీకేం కావాలో వాదించుకోవచ్చు, మీకేం డైరెక్షన్ కావాలో. ఇందాక మిత్రులు అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఏమని చెప్పచ్చు, సిబిఐకి ఏమనొచ్చు, లేదా రాజీవ్ గాంధీ హత్య కేసులో సపరేట్ సిట్, నేనంటే అంత స్థాయిలో ఈ సంఘటన ఆలోచించాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. బట్ నీకు జరిగితే నీకు ఏది కావాలంటే అది అడగచ్చు. ఫైనల్ డెసిషన్ అనేది కోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికా లేకపోతే ప్రభుత్వానికా కాదు. ఇది పోలీసులు వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు చెప్తారు. అల్టిమేట్ కోర్టు జ్యుడిషియల్ హైకోర్టు ఏం చేస్తుంటే దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ అవన్నీ లేకుండా ఈ రాజకీయ విమర్శలు, బీజేపీని తెలుగుదేశం చేరతాం, మేము తెలుగుదేశం నాయకులను చేరతాం, ఇది జరిగిన సంఘటన చాలా చిన్న సంఘటన. ఏదైనప్పటికీ అది దానిలో ఆ కోణంలో దర్యాప్తు జరగాల. కానీ తెలుగుదేశం నాయకులు విమర్శించే స్థాయి చూస్తుంటే రాజకీయం, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మరి వీధి రాజకీయాలకి తీసుకొచ్చి మోడీకిను అమిత్ షాకి ఈ సంఘటనకి మాకేం సంబంధం సార్? మా నాయకులకి మాకు అవసరమా? మాకు సింపతి కావాలంటే మేము చేస్తాం. లేదా ఆ స్థాయిలో నిజంగా ఎవరైనా ప్లాన్ చేస్తే ఇలా ఉంటాయా? నేనంటే నేను కాదు, వెనక నిజంగా ప్లాన్ జరిగితే అలా ఏంటిది? అసలు ఇంత వ్యవస్థ నేను భ్రష్టు పట్టించే రాజకీయ స్టేట్మెంట్లు ఈ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, నుంచి నవ్వుకుంటున్నారు. మరి ఆపరేషన్ గారు అంటున్నారు, అమిత్ షా అంటున్నారు, మా జీవీఎల్ గారు, విజయసాయి రెడ్డి గారు కలిసి కుట్ర చేశారంటున్నారు. ఇది ఏంటి అర్థం కావట్లా? నిజమే, మంచిది, మాకు మంచిదే. మేము ఆహ్వానిస్తాం. ముఖ్యమంత్రి గారు ఆ విధంగానే స్టేట్మెంట్లు ఇస్తూ నెమ్మదిగా ఆయన స్థాయి దిగజార్చుకుంటూ ఉంటే మంచిది. ఇంకా శంకర్ గారు ఇక్కడ ఒకటేంటంటే మన బాధ్యత మనం చేసి దాంట్లో దర్యాప్తులో లోపం ఉంటే ఆ తర్వాత స్టెప్కి వెళ్ళడం, నెక్స్ట్ మన చేతిలో ఉండేటువంటి ప్లాట్ఫామ్ని వినియోగించుకోవడం. అట్లా మన బాధ్యత అయితే ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడేమి ఇక్కడ నిందితుడికి సంబంధించి అక్కడ ఏం జరిగిందన్న నివేదిక స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వాలి. విక్టిమ్గా, బాధితుడు కాబట్టి, ఆయన దెబ్బతిన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు. ఒకవేళ అందులో మీకు రాంగ్ అనిపిస్తే నెక్స్ట్ స్టెప్ మీ చేతిలో ఉంటుంది. తర్వాత ఇదిగో వీళ్ళు ఇట్లాంటిది నేను ఇచ్చిన స్టేట్మెంట్కి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించారు, లేకపోతే ఇందులో ఏదో కుట్ర చేశారనేది ఆఫ్టర్ దర్యాప్తు పోలీసులు పెట్టే ఛార్జ్ షీట్ మీద మీకు అనుమానం ఉన్నప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దాన్ని అబ్జెక్షన్ చేయొచ్చు, వేరే వాళ్ళతో దర్యాప్తు చేయించండి అని అడిగేటువంటి హక్కు కూడా ఉంటుంది. అట్లాంటి ప్లాట్ఫామ్ వినియోగించుకోకపోతే ఇది కేవలం రాజకీయంగా క్లోజ్ అయిపోతుంది. నిజంగా దాడి చేసినటువంటి వ్యక్తి ఇంటెన్షన్ ఏంటో పబ్లిక్ అర్థం కాకుండా పోతుంది. కాబట్టి ఏమైనా బాధ్యతగా ఆలోచిస్తారా? ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్లు బాధ్యత ఆలోచన చేసి ఇక్కడ ఏంటంటే నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే పర్వాలేదు, ఒక ముఖ్యమంత్రి హోదాలో అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి జడ్జిమెంట్ అందుకని దాని గురించి మీ హక్కులు మీరు వినియోగించుకోండి. కానీ మీ అందరికీ బాధ్యత ఉంది. అది ఇక్కడున్న ప్రజలకి, ఇక్కడున్న వ్యవస్థల మీద విశ్వాసం కలిగేలా చూడటం. ఈ వ్యవస్థల మీద మీరెవరు విశ్వాసం లేకపోతే మాకెవరికి విశ్వాసం ఉండదు కదా. ఆ విశ్వాసం కల్పించాల్సినటువంటి బాధ్యత మీరు దాన్ని రన్ చేస్తే వస్తుంది. అట్లాంటి ప్రయత్నంలో ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా చేయడానికి ఏమన్నా ఇప్పటికన్నా ఆలోచిస్తారా, పునరాలోచన చేస్తారా స్టేట్మెంట్ ఇవ్వడం లాంటివి? సార్, ఇప్పుడు వ్యవస్థ అనేది గౌరవం ఉంది సార్, ఆ వ్యవస్థ మీద గౌరవం ఉంది. కానీ వ్యవస్థను కుప్పకూల్చిన తర్వాత ఆ వ్యవస్థలో జరిగేటువంటి వాటికి వ్యతిరేకంగా మేము ఇవ్వము అని చెప్తున్నాం. ఎందుకు అంటే నిజంగా అది జరిగినటువంటి మానవీయ కోణంలో చూసేసి తర్వాత ఏదైనా నిజంగా జగన్ గారి పాత్ర ఉందా, జగన్ గారు చేశారు, ఇదంతా చేసిన తర్వాత ప్రభుత్వ స్టేట్మెంట్లు ఇచ్చింటే ఏస్ అనుకోవచ్చు. ముందే వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసి ముందే వాళ్ళ కోణాలు చెప్పిన తర్వాత, అందుకనే సార్ ఈ వ్యవస్థ మీద మాకు సన్నగిలిన నమ్మకం అనేసి దగ్గరికి వెళ్ళాము. రైట్, న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళేసి న్యాయ వ్యవస్థతో మాకు కావాలనేటువంటిది వెళ్తున్నాము. ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదనేటువంటి మా అభిప్రాయం కాదు. రైట్, ఫైనల్ గా ఒక్క నిమిషంలో చెప్పండి, కంక్లూడ్ చేయండి. ప్రజాస్వామ్యం మీద వైసీపీ వాళ్ళకి నమ్మకం లేదు సార్. ఇక్కడ ఈ రాష్ట్రంలో పాలన చేయమనేమో చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, ప్రతిపక్షంలోనేమో ఏదన్నా తప్పులుంటే సరిచేయమని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ప్రతిపక్ష పాత్ర ఎక్కడా కూడా పోషించట్లేదు. అసెంబ్లీ వదిలేసి రోడ్డు మీద సెల్ఫ్ గోల్ వేసుకున్నారండి వాళ్ళు. రామాంజనేయులు గారు విమర్శనికి అయిపోయినాయి. నేను అడిగేది ఎండింగ్కి వచ్చినప్పుడు ఇవాళ వాళ్ళు అడుగుతున్నది జ్యుడిషియల్ ఎంక్వైరీ
లేదంటే అంటే సిబిఐ మా మంత్రులు ఇప్పటికే 3 సార్లు చెప్పారు సార్, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు వేసుకోరు, మీరు వాళ్ళు అడిగిన దానికి అనుగుణంగా మీరు ఇప్పుడు వేయాలి. వాళ్ళు ఏమో అడగమనండి. ఇప్పుడు వాళ్ళు అడిగారు, వాళ్ళు ఏమంటున్నారు, ప్రైవేట్ వేసుకుంటారా లేకపోతే రామాంజనేయులు గారు, మీరు ఇప్పుడే నేను సూటిగా చెప్తున్నా, డైవర్ట్ కాకుండా ఈ చర్చిలోనే వాళ్ళకి ప్రజాస్వామ్యం, ప్రజల చేత చర్చిలో మాట్లాడిన opinions అన్ని విన్నారండి. వాళ్ళకి నమ్మకం లేదు. రామాంజనేయులు గారు, అందుకే ఇప్పుడే రామాంజనేయులు గారు మాట్లాడారు. అందరూ విన్నారు. ఆయన కోర్టుకెళ్ళి రామాంజనేయులు గారు కోర్టుకెళ్ళి టైం లేదు నేను చెప్పారు. అనేది. ఇంకా మన రామాంజనేయులు ఇష్టం గారు ఉంది. టైం లేదు, నేను కంక్లూడింగ్ లో నేను అడిగేది వాళ్ళు అడుగుతున్నది ఏది జుడిషియల్ ఎంక్వైరీ లేదు సిబిఐ మా పీతాని గారు ఒక్క మాట వినండి, నేను అనేది ఈ రెండిట్లో ఏదన్నా వేయడం అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉంది, చేయిస్తారా లేదు ఇలాగే కంటిన్యూ అవుద్దండి. అంటే ఇక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆయన సహకరించలేదు. ఆయన ఒక లెటర్ ఇవ్వమనండి, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లెటర్ ఇవ్వమనండి, మాకు ఈ ఎంక్వైరీ కావాలని. అప్పుడు ప్రభుత్వం సహకరించకపోతే అప్పుడు విమర్శించారు. సాయి గారు, ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఉందండి, దీంట్లో కంగారు పడాల్సిన విషయం, దీంట్లో ఎలా జరిగిద్ది అనేది కూడా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఎవరికి కూడా లేదు. ఎందుకోసమనంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది ఏమిటంటే, నేను స్టేట్మెంట్ ఇచ్చినా కానీ నేను ఏం చేసినా కానీ రాష్ట్ర పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నాకు న్యాయం చేయదని ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ జుడిషియరీకి వెళ్ళారు. జుడిషియరీకి వెళ్ళిన తర్వాత జుడిషియరీ కూడా వీళ్ళు వెళ్ళి అడగగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీని వేయదు. ఎందుకు వేయదంటే జుడిషియరీ ప్రొసీజర్ కూడా వీళ్ళు ఏమైతే ఆరోపణ చేశారో పోలీస్ శాఖ కానీ, పోలీస్ శాఖ ఇప్పటివరకు ఏం దర్యాప్తు చేసింది, ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయని పోలీస్ శాఖను అడుగుతుంది ఖచ్చితంగా. ఆ ల్యాప్సెస్ సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయని ఫీల్ అయితే ఈ పోలీస్ శాఖ కాకుండా ఇంకొక దానికి సంబంధించినటువంటి వాళ్ళ దర్యాప్తుకి జ్యుడిషియరీ ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పుడు జరిగేటువంటి ప్రొసీజర్ ఏమిటి అంటే 24 గంటల అయింది కాబట్టి నిందితుడిని అదుపులోకి తీసుకొని అతన్ని ఆసుపత్రిలో అతను చూపించిన తర్వాత ఈ రాత్రికే నాకు తెలిసి జడ్జి గారి ఇంటి ముందు హాజరుపరుస్తారు. జడ్జి గారి ఇంటి దగ్గర ఆయనకి రిమాండ్ ఆటోమేటిక్ గా. దీంట్లో ప్రధానమైనటువంటిది ఎవరు ఏం చెప్పినా వీళ్ళందరినీ విచారించడం ఒక ఎత్తు అయితే నిందితుడిని విచారించడం చాలా కీలకం. నాకు తెలిసి పోలీసులు అతన్ని మళ్ళీ పోలీసు కస్టడీకి అడిగి ఆటోమేటిక్ గా దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి విచారణ జరిగేది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుందా, పోలీసుల ఆధ్వర్యంలో, జ్యుడిషియరీనా లేకపోతే సిబిఐనా, ఏది జరిగే అవకాశం ఉంటుందండి? పూర్తి స్థాయిలో ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలోనే ఈ కేసు ఉందండి. జ్యుడిషియరీగా ఏమైనా ఆదేశాలు జారీ చేస్తే మాత్రమే ఈ దర్యాప్తు వేరే సంస్థకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, రామానుజయ్ గారు, మహేష్ గారు, శంకర్ గారు, శ్రీనివాసరాజు గారు. ఇది పరిస్థితి మొత్తం మీద. జగన్ మీద దాడి, ఆ దాడి తర్వాత రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, ఈ మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం సంయమనం పాటించారు, బాధ్యతాయుతంగానే వ్యవహరించారు, ఎలాంటి ఉద్రిక్తతలకి లోను కాకుండా బాధ్యతాయుతంగానే వ్యవహరించారు. ఇట్లాంటి సందర్భంలో ఏ విధమైనటువంటి దర్యాప్తు జరుగుతుందనేటువంటిది మాత్రం రానున్న రోజుల్లో దర్యాప్తు సంస్థల ఆధారంగా లేదా న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పుల ఆధారంగా తెలుస్తుంది. ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ సరికొత్త బులెటిన్ మరికాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి AP24.